అయితే మరొక రకమైన వర్షన్ ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన ఈ పర్యటనలో ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కోర్టులు ఏదైతే ఒక వ్యవహారం జరుగుతోందో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ వర్సెస్ జ్యుడిషియల్ అనే అంశం గురించి అక్కడ ప్రస్తావనకు వచ్చింది. కాస్త అమిత్ షా ఏదో సీరియస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి మీద, క్లాస్ పీకారని ఒక కథనం, ఒక వర్షను. లేదు జరుగుతున్న పరిణామాలని ఇట్లా జరుగుతోంది, ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళదామన్నా కూడా ఇలా కోర్టులో మాకు ఆటంకం కలుగుతోంది అనే విషయాలు కేంద్ర హోంమంత్రికి బ్రీఫింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది మరొక వర్షను. సార్, ఆ వర్షం ఒకవైపు అయితే రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి ప్రతిసారి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పేవారు, ఢిల్లీకి 30 సార్లు వెళ్ళొచ్చాను, 29 సార్లు 30 సార్లు వెళ్ళొచ్చానని. ఇప్పుడు ముఖ్యమంత్రి మారారు, ఢిల్లీకి వెళ్ళే నెంబరు తక్కువైనా కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటి విషయంలో ఏ రకంగా అడుగుతున్నారు, ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఈ అంశాలని మాట్లాడదాం. మనతో పాటు అద్దేపల్లి శ్రీధర్ గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే యార్లగడ్డ రామ్ కుమార్ గారు, జాతీయ సభ్యులు బీజేపీ కిసాన్, అలాగే లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు, వారు జాయిన్ అవుతున్నారు. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ సీనియర్ నేత. సుందరపు విజయకుమార్ గారు జనసేన అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీధర్ గారు, ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన, నేను చెప్పినట్టుగా పెండింగ్ నిధులు రావడం దానికోసం అభ్యర్థన, లేకపోతే ముఖ్యమంత్రి గారిని వారు పిలిచి ఏదో క్లాస్ స్పీకర్ అని కొన్ని పత్రికల్లో వచ్చిన వర్షను, ఇప్పుడు ఏది నిజం ఏది అపోహ అనుకోవాలి ప్రజలు? అంటే సహజంగా ఇద్దరి మధ్యలో జరిగిన డిస్కషన్ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పాలి. ఇద్దరు బిజీ అయిన వ్యక్తులు, ఉన్నత స్థానంలో ఉన్నారు. ఒకరేమో హోమ్ మినిస్టర్ అండ్ డిఫాక్టో నెంబర్ 2 ఇన్ బీజేపీ, సెంట్రల్ బీజేపీ ఆర్ హోల్ దేశంలో ఉన్న బీజేపీకి, ఇంకో ఆయన రాష్ట్ర సీఎం. నాకున్న పరిచయం, నేను ఇంటరాక్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ మాట్లాడతారు. అవును. అదేవిధంగా నేను అమిత్ షాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, అమిత్ షా గారు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చూసినప్పుడు కూడా ముక్కుసూటిగా 2 ముక్కల్లో తేల్చేస్తారు ఏదన్నా సరే. రెండో మాట మాట్లాడినప్పుడు దానికి సమాధానం కూడా చెప్పేస్తారు ఆయన. అంటే జనరల్లీ మర్యాద కోసం ఏంటంటే అచ్చా దేఖేంగే నే హోతా అని ఆ విధంగా చెప్తారు ఆయన. అది కాదు సార్ మీరు ఇది చేయాలి అని అంటే కైసా హోతా అని చెప్పి ద రీజన్ ఫర్ సేయింగ్ నో అది కూడా చెప్పేస్తారు ఆయన. అంటే ఎక్కడ కూడా నిర్మమాటం, అంటే మొహమాట పడి ఎందుకు ఫీల్ అవ్వరు, డిప్లొమసీ ఉండదు, ఏం లేదు. ఓపెన్గా మొహం మీద ఎవరికన్నా, నేను చాలామంది ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు పక్కన చూడడం జరిగింది. నాకు నిజంగా మన మర్యాద నిలబెట్టుకోవాలంటే అడుగుతాం ఆయన్ని, లేకపోతే చెప్తాం ఒక సమాధానం చెప్తారు. అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేకపోతే మన్మోహన్ సింగ్ గారు కలిసినప్పుడు కూడా నేను ఒకసారి చూసాను. అచ్చాయే దేఖేంగే బాత్ కరేంగే 3 ముక్కలే మాట్లాడారు మన్మోహన్ సింగ్ గారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు యూజువల్లీ రెస్పాండ్ అవుతూ ఉంటారు, బికాస్ హీఈస్ అ డెసిషన్ మేకర్ కాబట్టి. అమిత్ షా అయితే కూడా క్లియర్ కట్గా మాట్లాడతారు. ప్రధానంగా ఈ మమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళందరికీ మైండ్ బ్లాక్, షాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు అమిత్ షాని, ఆయనకు తిట్టారు, కొట్టారు, అది ఇది అని ఏదో చెప్పారు. మరి రెండో రోజు ఎందుకు కలిశారు? దానికి సమాధానం లేదు. జనరల్ ఏమనుకున్నారంటే ఆ రోజు కలిశారు, మాట్లాడారు, మనకు కావాల్సింది మనం చెప్పేసుకోవచ్చు, కావాల్సిందంతా చెప్పేశారు. చెప్పేసిన తర్వాత మరుసటి రోజు వచ్చేసింది పేపర్లో, మరుసటి రోజు కలుస్తారని చెప్పి రియలైజ్ అవ్వలే. అవును. ఏమైపోయింది, వాళ్ళ స్టోరీ ఏమో ఆ రోజు వాట్ ఎవర్ దే వాంట్ టు క్రియేట్ దే హ్యావ్ క్రియేటెడ్. మరి సెకండ్ డే కలిసిన దానికి ఏం క్రియేట్ చేయాలో అర్థం కాలేదు. అది నిజంగా హాస్యాస్పదం. 2 రోజులు ఆగి కథ చెప్పుంటుంటే వినడానికి వినసొంపుగా ఉండేది. 2 రోజులు, ఒక రోజు సరిపోలేదు, రెండో రోజు కూడా పిలిచి చెప్పారు అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. సో అది అబ్బెట్టుగా ఉన్నది, ప్రజలందరికీ కూడా అబ్బెట్టుగా ఉంది. 2-3 టీవీ చర్చల్లో డిస్కషన్ అయినప్పుడు కూడా చూడడం జరిగింది. ఒకే పత్రికలో వచ్చింది, లేదా ఒకే టీవీ ఛానల్లో వచ్చింది. సహజంగా అది స్కూప్ అనుకోండి, ఒకే టీవీలో ఒకే ఛానల్లో వస్తుంది. ఇది స్కూప్ ఏమి కాదు, అక్కడ స్కూప్ తీసుకోవడానికి స్పేస్ లేదు. ఇన్ కేస్ పార్టీలో రాజకీయాల్లో లీక్ అన్నది వస్తూ ఉంటుంది. లీక్ ఒకరికి ఇవ్వం కదా. అవును. ఇఫ్ బీజేపీ వాంట్ టు గివ్ ఎ లీక్, ఇఫ్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ వాంట్ టు లీక్, అందరికీ వస్తుంది. సో అది రెండో మైనస్ మాట. వీళ్ళ ప్రాపగాండాకి ఆన్సర్ ఏంటంటే, సో నో క్లాసులు, నో అక్షంతలు, అంటే క్రియేటెడ్. అంటే నేను అనేది క్రియేటెడ్ అని కాదు. ఇదే ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకుందాం. రామ్ కుమార్ గారు,
ఏం జరిగిందనేది ఇప్పుడు వారన్నట్టు శ్రీధర్ గారు అన్నట్టు ఏదో అమిత్ షా గారు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. సో వాళ్ళిద్దరి శైలి శ్రీధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఏమీ జరగకుండా, ఏం పొగ లేకుండానే, లేకపోతే ఏం మంట లేకుండానే అంత పొగ వచ్చిందా? మీకేమైనా సమాచారం ఉందా అక్కడ ఏం జరిగింది అనేది? నమస్కారం అండి ఋషి గారు. నమస్కారం. అలాగే అక్కడ ప్యానల్లో ఉన్నందుకు కూడా వ్యవహార స్థాయిల గురించి ఏదో చెప్తా అంటారు, అది రెగ్యులర్ గా అనేది యాక్టింగ్ చేస్తుంటారు, అది దాని విషయం కాదు. కానీ ఒక సీఎం వెళ్ళి అక్కడ హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని కలిసినప్పుడు వారిద్దరి మధ్యన ఖచ్చితంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి విషయాలు, రావాల్సిన నిధులు, వీటి గురించి అడగడానికే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సీఎం గారు వెళ్తారు. అంటే వాళ్ళిద్దరూ ఈ అపాయింట్మెంట్స్ పైకి కిందకి జరిగిన దాంట్లో కొంచెం ఏమన్నా పత్రికలకు కానీ దేనికైనా కొంచెం అనుమానాలు రేకెత్తే ఉండొచ్చు. కానీ ఇద్దరు బిజీ పర్సన్స్ వచ్చిన అపాయింట్మెంట్ షఫల్ అవ్వడం అనేది ది మోస్ట్ కామన్ థింగ్. దాని మీద పెద్ద విషయమే కాదు. అయితే ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత పోలవరం వంటి విషయాల మీద వాళ్ళు కొంచెం చర్చ చేయడం జరిగింది అనేది అక్కడి నుంచి జలశక్తి మంత్రి గారి దగ్గరికి వెళ్ళాక తెలిసింది. అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూచాయిగా ఈ పోలవరం వంటి వాటి మీద ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం మీద ఖచ్చితంగా దృష్టి ఉంది. పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ అవ్వాలి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అలా అడుగుతూనే జరగడం జరిగింది. అయితే ఈ పోలవరం విషయంలోనే ఏంటంటే డైరెక్ట్ గా నిధులు ఇవ్వడం వంటి విషయాలు బయటకు వచ్చినవి. సరే, ఎప్పుడైనా సరే ఎప్పుడు పోలవరం విషయంలో ఎంత వర్క్ జరిగితే అంతవరకు రీఎంబర్స్మెంట్. రామ్ కుమార్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ విషయాలు మాట్లాడదాం. అంటే పెండింగ్ నిధులు, పోలవరం, 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సినవి, ద్రవ్యలోటు, అది మాట్లాడదాం. ఫస్ట్ అసలు ఏంటంటే కేవలం దీని గురించేనా, లేకపోతే వస్తున్న ఏదైతే కొన్ని వార్తలు వస్తున్నాయో, లేదా కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానల్లో వచ్చేవారు చెప్పినట్టు అట్లా ఏమన్నా కాస్త క్లాసులు పీకడాలు ఇలాంటి వ్యవహారం అయితే ఏం లేదు కదా? అట్లాంటిది ఏం జరగలేదు కదా? కృషి గారు, ఇది డిక్టేటర్షిప్ కాదు, డెమోక్రటిక్ వ్యవస్థ. ఏమంటే ఇక్కడ సీఎం గారు 151 మందితో గెలిచారు. అక్కడ పార్లమెంట్ లో గెలిచిన తర్వాత అక్కడ పిఎం అయ్యారు. సో పైనుంచి ఒకరికి ఇచ్చిపుచ్చుకోవడాలు, మాట్లాడుకోవడాలు, సూచనలు, సలహాలే ఉంటాయి. కానీ ఈ క్లాసులు పీకడాలు ఇలా ఉండవేమో నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మాట్లాడుకోవడాలు, అక్కడ ఏమైనా స్థితిగతులు బాగోకపోతే మీరు ఈ విధంగా చేయడం కుదరదు. కంట్రోల్ తప్పిపోతే క్లాసులు పీకడాలు ఏముంటాయి సార్? పైనుంచి వేరే వేరే విధంగా చేస్తారు, కానీ ఇటువంటి ఉండవని నేను అనుకుంటున్నానండి. వేరే విధంగా అనేది ఏంటనేది వేరే విధంగా ఏంటనేది మాట్లాడదాం. ఎస్, విజయ్ కుమార్ గారు, ఇక్కడ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఒక హాట్ వాతావరణం కనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ప్రతిపక్షాలుగా ఉన్న ముఖ్యంగా బీజేపీ, జనసేనలు మిత్రపక్షాలుగా ఉన్న మీ ఇద్దరికి వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి, హిందూ దేవాలయం మీద దాడులు మొదలైన దగ్గర నుంచి. సో మై పాయింట్ ఈజ్, రాష్ట్రంలో బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మీద. బీజేపీ, జనసేన కలిపి రేపు అధికారంలోకి వస్తాయనే స్థాయిలో. కానీ కేంద్రంలో, పార్లమెంట్లో, కేంద్ర ప్రభుత్వం విషయంలో కానీ పార్లమెంట్లో కానీ సంబంధాలు బాగా ఉన్నట్టే అనిపిస్తోంది వైసీపీకి, బీజేపీ మధ్య. ఈ విషయంలో జనసేన ఏం చెప్తుంది? అట్లీస్ట్ మీ అండర్స్టాండింగ్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. రిషి గారు, ఇక్కడ చాలా క్లారిటీగా, అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు, అధికారాలు ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉందండి. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం చేస్తారంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం వల్ల కన్ఫ్యూజన్ వస్తుందండి. ఇక్కడ బీజేపీకి 2 పాత్రలు. ఒక పాత్ర ఏంటంటే పార్టీ ఏ పార్టీకైనా కూడా 2 పాత్రలు ఉంటాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీకి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలని చూసుకోవాలి, వాళ్ళు బాగోగులు చూసుకోవాలి. ఈవెన్ తో పార్టీలు వ్యతిరేకమైన, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నా, పార్టీల్ని ఒకరు తగ్గించుకోవడానికి ఉన్నా కూడా బాధ్యతగా అక్కడ పెద్దన్న పాత్ర అక్కడ ఇది కేంద్రంలో. ఇక్కడ ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఉమ్మడిగా దేశ ప్రయోజనాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. వాటి గురించి డిస్కషన్ వేరేగా ఉంటుంది. రాష్ట్రంలో పార్టీ చేసే పనులు, లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా ఎదిరించే, వాళ్ళని ప్రశ్నించే పనులు, ఇవన్నీ ఉంటాయి. ఈ 2 చాలా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని బయటకు వస్తాయి వాస్తవానికి, కొన్ని రావు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరు లీక్ ఇవ్వలేదు. అక్కడి నుంచి మనం ఇదంతా పర్సెప్షన్, మనం అనుకుంటున్నాం అంతే. అనుకోవడం వేరు, జరిగింది వేరు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే
డెఫినెట్ గా మన రాష్ట్రం నుంచి ఒక ముఖ్యమంత్రి గారు అంటే అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ఆయన మంచి చేసినా చెడ్డ చేసినా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం వెళ్ళి అక్కడ టైం అంతా స్పెండ్ చేయాలనే కోరుకుంటాం. అలాగే జరిగితే మాత్రం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులే. అక్కడ ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు వాటికి కావాల్సిన సపోర్ట్ అడగడంలో అక్కడ డిస్కషన్ జరిగిందంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కన్నా మనకే ఎక్కువ మనమే అదృష్టవంతులు అన్నట్టు ఇక్కడ భావించాలి. అయితే ఇక్కడ జరుగుతున్న విషయాలకు కూడా అక్కడ టైం ఇచ్చారా లేదా, లేకపోతే పార్టీ పరంగా ఇచ్చారా లేదా అనే దాని మీద వాస్తవానికి అయితే మాత్రం ఇక్కడ జరుగుతున్న వైఎస్ఆర్సీపీ చేస్తున్నా లేకపోతే వైఎస్ఆర్సీపీ చెయ్యకపోయినా వాళ్ళకున్న బాధ్యత ప్రకారంగా వాళ్ళు బాధ్యతలు విస్మరిస్తున్నప్పుడు డెఫినెట్ గా అక్కడ అడిగితే డెఫినెట్ గా మంచిదనే మేము అనుకుంటున్నాం. అడిగితే తర్వాత ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అందరూ తెలుసండి, పిల్లి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడలేదంటది. ఇక్కడ అలాగే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మెయిన్ ఇది కానీ లేకపోతే కొంతమంది అధికార ప్రతినిధులు కానీ కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడేవారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రకంగా తీరుగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా ఇక్కడ ఈ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి కావాల్సిన నిధులు వాటితో పాటు ఇక్కడ జరుగుతున్న కొన్ని దీంట్లోని ఇది 100% ముఖ్యంగా ఇక్కడ నేను ముఖ్యంగా ఎందుకంటున్నానంటే అమిత్ షా గారు పోర్ట్ఫోలియో ప్రకారంగా ఇక్కడ ఒక సమస్య ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మతాల మధ్యలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు డెవలప్ అయినప్పుడు అది కూడా అమిత్ షా గారు చర్చించి అవసరమైనప్పుడు అంటే ఇక్కడ అంటే కాదు చెప్పిన ఒక నిమిషం విజయ్ కుమార్ గారు, ఆ సున్నితమైన అంశము ఏదైతే హోంమంత్రికి సంబంధించిన ఆయన బాధ్యత తీసుకోవాల్సిన మత ఘర్షణలు జరగకుండా చూడాల్సిన బాధ్యతకు సంబంధించిన అంశం అనేది ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది అమిత్ షా ప్రస్తావించాలంటూ జరగకుండా చూసుకోండి అని చెప్పే పరిస్థితి ఉంటుందా, లేకపోతే జరుగుతున్న అంశాలను ఈయన ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నేను అంటుంది ఏంటంటే ఆయన సొంత పోర్ట్ఫోలియో కాబట్టి డెఫినెట్ గా అక్కడ అడగాల్సిన బాధ్యత అడిగారనే మనం అనుకోవాలండి. ఎందుకంటే ఆయన ఊరుకునే అంటే అక్కడికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మాట్లాడేదానికన్నా అక్కడి నుంచి డైరెక్షన్లు కూడా ఇక్కడికి రావాలి, కొంత తగ్గించాలనే ఉద్దేశంతో ఉంది. కాకపోతే 16 నెలలు మనం రిషి గారు మనం అందరం చూసాం. 16 నెలలు ఎవరి మాట వినరు, ఎవరి మాట పట్టించుకోరు, అక్కడ ఏం జరిగినా అనవసరం. మనం ఈ కరోనా విషయంలోనే మనం సెకండ్ ప్లేస్ లో తీసుకెళ్లారు. పక్కన శ్రీధర్ గారు ఉన్నారు, మేము 2 లక్షలు టెస్టులు చేసాం, 2 లక్షలు చేసాం, వాళ్ళు పొడించుకుంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టండి. ఏదైనా సరే ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ అయితే మాత్రం అన్ని కూడా మొండి వైఖరితో వెళ్తున్న విషయాలే. ఎందుకంటానంటే ఈ రోజు ప్రధానంగా ఎవరైతే బాధ్యతాయుతంగా మాట్లాడాలో బాధ్యతగా బిహేవ్ చేయాలో వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ రోజు ఈ సమస్యని ఇంకా పెద్దది చేశారు. అది మనం అంతా చూస్తానే ఉన్నాం. కాదు మిగతా ఇష్యూ మాట్లాడదాం. అంటే దాని నుంచి మళ్ళీ మనం వేరే దానికి డైవర్ట్ అవుతున్నాం. రైట్, తులసిరెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీగా అలాగే అనుభవం ఉన్న నేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళితే ఏం జరుగుతుంది అనేది మీకు బాగా తెలుసు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఏం జరిగి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు వస్తున్న వార్తల ఆధారంగా? ఇక్కడ 2 కోణాలు ఆలోచించాలా. కేంద్ర ప్రభుత్వం పిలిచింటే ఈయన పోయారా లేదా ఈయనే పోయాడా, ఈ 2 కోణాల్లో ఆలోచించాలా. కేంద్రం రమ్మంటే పోయినాడా లేకుంటే ఈయనే పోయినాడా అనేది ఒక అంశం. రెండవ అంశము అడ్వకేట్ జనరల్ అడ్వకేట్స్ వెనకముడికి పోయినారు కాబట్టి ఇక్కడ లీగల్ ఇష్యూస్, నిధులు, పెండింగ్ ఇష్యూస్ ఈ 3 జనరల్గా వచ్చేసి దీంట్లో ప్రథమ తాంబూలము లీగల్ ఇష్యూస్ ఉన్నట్టుంది. ఇక్కడ డెఫినెట్గా నిధులు మిగతా సమస్యలతో వచ్చింటాయి, చర్చలు వచ్చినప్పుడు డెఫినెట్గా వచ్చింటాయి. ఇక్కడ అడ్వకేట్ జనరల్ను మిగతా కొన్ని అడ్వకేట్స్ను పిలుచుకొని పోయినాడు కాబట్టి బహుశా లీగల్ ఇష్యూస్ కూడా వచ్చినట్టు ఉంది. దానికి ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత నిధులు, పెండింగ్ సమస్యలు ఇవన్నీ వచ్చింటాయి నాకు తెలుసు. పోలవరం కానీ మిగతా హోదాకు చట్టానికి సంబంధించిన అంశాలు. కాబట్టి ఇక్కడ లీగల్ ఇష్యూస్ ఏమొచ్చి ఉండొచ్చు అనేది మనం వచ్చేసి ఊహాగానమే. ఇంట్లో నాకు తెలిసి ఇది వార్నింగు, మందలింపు ఆ టైప్లో ఉండదు. చీఫ్ మినిస్టరు ఆయన పార్టీ వేరు, ఈయన పార్టీ వేరు, ఈయన చీఫ్ మినిస్టర్, ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్. ఇక్కడ మందలింపులు అనే దానికంటే కూడా ఇష్యూస్ మీద కొన్ని సూచనలు అట్లాంటి ఇచ్చిండొచ్చు. కానీ మందలింపు, వార్నింగ్ అలాంటి పదాలు వచ్చేసి దానికి స్కోప్ ఉండదని నా అభిప్రాయం. ఇక్కడ లీగల్ ఇష్యూస్లో
ప్రధానంగా ఏమంటే ఒకటి ఈయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏమంటే ఇటీవల సుప్రీంకోర్టు స్టేషన్ ఏమి ఈ యొక్క ప్రజాప్రతినిధి మీద మాజీ ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసులు అది క్రిమినల్ కేసులు కానీ అవినీతి కేసులు కానీ 1 year లో దాన్ని సెటిల్ దానికి ఒక కార్యాచరణ నేపథ్యంలో ఏంది 2011 కేసు వచ్చాయి 9 ఏళ్ళు అయింది కాబట్టి డెఫినెట్ గా ఈయన కేసు కూడా దాని పరిధిలోకి వస్తుంది కాబట్టి కాదు ఇది ఎందుకు సందర్భం అవుతుంది? ఒక నిమిషం, మాట్లాడండి. అదే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారని ఆపాను. డెఫినెట్లీ తులసిరెడ్డి గారికి వాట్ ఎవర్ హౌ ఈ స్పీక్స్ ఎవ్రీబడి నోస్. ఇప్పుడేమి ఇదివరకునైతే కొంచెం క్లోజ్డ్ పండోరా బాక్స్ ఓపెన్ చేస్తారు. ఆయన ఏ విధంగా మాట్లాడతారు, ఎక్కడికి తీసుకుని వెళ్తారు అల్టిమేట్లీ. ఆయన ఏం మాట్లాడతారు నెక్స్ట్ సెంటెన్స్ నేను చెప్పగలను. తులసిరెడ్డి గారి మాటలు క్యాస్ట్ గురించి కులం గురించి అయితే ఇవి మాట్లాడతారు తులసిరెడ్డి. లీగల్ కేసెస్ ఇది అయితే ఇది మాట్లాడతాడు తులసిరెడ్డి. ఢిల్లీకి వెళ్తే ఈ ఏపీఆర్ మీద ఇది మాట్లాడతారు తులసిరెడ్డి. నేను చెప్పగలను బికాస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ కంప్లీట్లీ. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర సీఎం ఢిల్లీకి వెళ్ళారు. ఆయనతో 10 మంది వెళ్ళారు, 20 మంది వెళ్ళారు, 50 వెళ్ళారంటే ఒక 15 మంది తెలుగుదేశం నాయకులు వెళ్ళారు అదే ఫ్లైట్లో. అదే టైంకి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యారు. నాకు మిత్రుడు అక్కడే ఉన్నాడు, హీ మెట్ జగన్ కాబట్టి ఎయిర్పోర్ట్లో. తను చెప్పాడు ఎవరెవరు వచ్చారు ఢిల్లీకి అన్నది. పార్లమెంట్ సెషన్ నడుస్తున్నది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీ ఫైల్డ్ 2 స్పెషల్ SLPs అండ్ వీఆర్ మూవింగ్ దెమ్. ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. అక్కడ ఎంగేజ్మెంట్, అక్కడ డిస్కషన్ అడ్వకేట్ జనరల్ వచ్చి ఉండొచ్చు అని ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వరు. దీనికోసమే వచ్చారు. ఓకే, నో ప్రాబ్లం. అమిత్ షా ఏదైనా క్లారిఫికేషన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారిని దానికి బ్యాక్ అండ్ సపోర్ట్కి అడ్వకేట్ జనరల్ వచ్చారు అని కూడా చెప్పచ్చు. అది కూడా చెప్పట్లే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి అంట సుప్రీంకోర్టుకి. బ్రదర్ తులసిరెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పెషల్ కోర్టులో ఉన్నాయి. సుప్రీంకోర్టు మన రమణ జస్టిస్ రమణ బెంచ్ ఆర్ XYZ డెసిషన్ ఏంటంటే కేసులన్నీ ఈ నాట్ రిలేటెడ్ విత్ ఫైనాన్షియల్, రిలేటెడ్ విత్ రేప్స్, రిలేటెడ్ విత్ క్రైమ్, క్రిమినల్ అలాంటి కేసులు చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రదేశాల్లో, చాలా కోర్టులో పెండింగ్ ఉన్నాయి, స్టేలో ఉన్నాయి, బెయిల్ మీద ఉన్నారు. దానికి ఒక పద్ధతి రావాలి. అండ్ డెఫినెట్లీ ఎకనామిక్ ఎనీథింగ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ కూడా ఇవన్నీ కూడా ఒక పర్స్పెక్టివ్ ఇవ్వండి అంటే కన్సర్న్ చీఫ్ జస్టిస్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాయి, స్పెషల్ ట్రయల్సే నడుస్తున్నది. దాన్ని ఏదో ఈ రోజు ఏదో సుప్రీంకోర్టు రివ్యూ వస్తే అంటే దాని గురించి ఏదో అడగడానికి కోసం అంట. వీ కేర్ ఏ డ్యామ్. నేను చెప్తున్నాను లీగల్ లాంగ్వేజ్లో, నథింగ్ విల్ హ్యాపెన్. ఆల్రెడీ 11 కేసుల 5 కేసుల్లో ఎవరినైతే కాదు మీరు ఇక్కడ స్టూడియోలో కేరే డ్యామ్ అన్నారు, బట్ రాష్ట్రంలో పార్టీగా ఈ మాట అనగలదా ఢిల్లీకి వెళ్ళి వైసీపీ? ఏది దేని గురించి? ఇప్పుడు మీరు అన్న దేని గురించి? నేను అదే అంటున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెసిషన్. దట్ ఈస్ వాట్ ఏది లీగల్ కేసెస్ ఏదైతే డెసిషన్ తీసుకుంటే ఆల్రెడీ స్పెషల్ ట్రయల్స్ లో జరుగుతున్నాయి, స్పెషల్ కోర్ట్స్ లో జరుగుతున్నాయి. ఇన్ వాట్ వే వీఆర్ కన్సర్న్ నేను అనేది అది. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంటే భారతదేశంలో ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యేలే దే ఆర్ కన్విక్టెడ్. ఒక అమ్మాయి అయితే మరీ దారుణం, అది అందరికీ తెలిసిన విషయం. సో అలాంటి కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి. అండ్ అర్లియర్ ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏంటి, బెయిల్ అన్నది ఎటర్నల్ కాదు, ఇట్స్ విల్ బి 6 months or 1 year. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని బెయిల్లు, కొన్ని స్టేలు ఇవన్నీ కూడా రిమూవ్. మీరు అన్న పాయింట్ తులసిరెడ్డి గారు ఇప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా కూడా చెప్పకుండా చాలా కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్తున్నారు? రిషి గారు, ఇది క్రికెట్ కామెంట్. ఊరికి ఆయన అతిగా మాట్లాడు, నేను అతిగా మాట్లాడు అన్న ఉపయోగం లేదు. ఆయన మాట్లాడినాడు, నేను మాట్లాడాను, మిగతా వాళ్ళు మాట్లాడినాక ఆ టైప్ లో ఉండాలి తప్పుడు ఇచ్చేసి. లేదంటే నేను ఎందుకు ఆపానంటే ఆయన అబ్జెక్షన్ రేస్ చేశారు కాబట్టి ఆపాను. మీరు చెప్పండి. నేను ఇంకా పూర్తి కాలేదు. నేను వివిధ కోణాలు చెప్తాను. వాళ్ళు పిలిచారా, ఈయన పోయినాడని చెప్పేసి అన్నిటికీ అవకాశం చెప్పాను. పోయిన అనేక అంశాలు వస్తాయని చెప్పాను. దాంట్లో నిధులు వస్తాయి, సమస్యలు వస్తాయి, లీగల్ ఇష్యూస్ వస్తాయి. లీగల్ ఇష్యూస్ లో ఒక కోణం చెప్పాను, మిగతా కోణాలు చెప్తున్నాను. ఈ మధ్యలో వచ్చేసి ఆయన ఏదో పెద్ద టీవీలలో పెట్టుకోవడానికి అవసరం లేదు, అంత చర్చలు పెట్టి ఏమి కిరీటాలు మూట కట్టుకోవాల్సిన అవసరం లే. ఆయన వచ్చేసి ఎవరెవరు టర్న్ వచ్చినాక మాట్లాడాలి, లేకుంటే వచ్చేసి ఆయనే మాట్లాడుకోమని చెప్పి పెద్ద ఘనకార్యం ఏం కాదు. వచ్చేసి పెద్ద నాకు ప్లీజ్ కంటిన్యూ. అలాంటి ఆయన మాట్లాడాడు. నేను మాట్లాడేటప్పుడు వచ్చేసి మధ్య ఇంతసేపు లెక్చర్ వేయడం ఏంటి వచ్చేసి కరెక్ట్ కాదు.
మాట్లాడుకోమని చెప్పండి, ఏం పర్వాలేదు. లెక్చర్ కాదు, టైం తీసుకుని మాట్లాడాను. తులసిరెడ్డి గారు, యూఆర్ Okay, okay, ఎక్స్పోజ్డ్ okay, okay, ఇన్ right. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ తెలుగు మీడియా యూఆర్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. Right, right. అదే చెప్పాను, కాదు ఇప్పుడు అంతమించి ఏమీ లేదు. శ్రీధర్ గారు ఇప్పుడు Let him, మీరు- let him, let him, let let him him. talk and No తర్వాత మీరు problem. మాట్లాడదురు కానీ నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను అందుకనే ఇంటర్ఫేర్ అవునా Yes, అని yes. అడిగి ఇంటర్ఫేర్ అయ్యాను. నేనే అడిగాను. మరి ఇంకేంటి, మరి అది నేను తెలుసుకోవాలి అదే కదా. చెప్తాను. తులసిరెడ్డి గారు అయితే వెయిట్ చేసామండి. అందులో ఉపయోగించుకుంది అనుకుంటే ఏమైనా పదవులు వస్తా అనుకుంటే పొమ్మని ఇంకా ఎక్కువ తిట్టుకోమని చెప్పండి, ఏం పెద్ద వెనకారం ఏం కాదు, నాకు వైద్యం ఏం లేదు. ఆయనకి ఏమైనా బెనిఫిట్స్ అనుకుంటే నా మీద విమర్శిస్తే చేసుకోమని చెప్పండి. ఇంకా అవకాశం ఏంటి, పూర్తిగా నాటాన్ని కూడా ఆయనకి ఇవ్వండి. రెస్పాన్స్ కావాలా నా దగ్గర నుంచి? వద్దు, ఒక నిమిషం వెయిట్ చేస్తున్నారు మరి. ఒక నిమిషం తులసిరెడ్డి గారు, ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ కూడా మనం తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ లైన్లో తీసుకుందాం. బిఫోర్ దట్ జనసేన విజయ్ కుమార్ గారు, బిఫోర్ యూ లీవ్, దీని మీద ఎనీ కామెంట్ చెప్తారా? ఇది వాస్తవానికి ఏంటంటే అండి, ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంటారు, వాటిల్లోని మనం ఎలా పడితే అలా మాట్లాడతాం. కానీ ఇక్కడ క్లియర్ గా మనం ఫస్ట్ ఒక ఇది మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అనే దాని మీద ఒక ఊహాగానాలు మాత్రమే మనం చెప్తా ఉన్నాం. ప్రతిసారి జరిగేదే మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎలా మాట్లాడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. దాన్ని నిజంగా అక్కడ ఈయన పిలిచారా పిల్లలేదా? ఎందుకంటే పిలిపిస్తే ఈయన ముందే వెళ్తే మాత్రం చాలా ప్రచారం చేసుకుంటారు. సడన్ గా వెళ్ళారు కాబట్టి వాళ్ళు పిలిచి ఉంటారు. పిలిచిన్నప్పుడు ఇక్కడ రకరకాలుగా మాట్లాడినప్పుడు అన్ని కూడా వాస్తవం ఉన్నది లేదని చెప్పడానికి కూడా లేదు. ఇందులో వాస్తవాలు ఉంటాయి, వాస్తవాలు లేని ఉంటాయి. కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ మనం ఏదైతే ఈ రోజు అన్ని పార్టీలు మాట్లాడుకుంటున్నా, అన్ని ఛానల్ మాట్లాడుకుంటున్నా, అందులో వాస్తవాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. రైట్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ పట్టాభి గారు జాయిన్ అవుతారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. వారితో మాట్లాడే ముందు లక్ష్మీనారాయణ గారు, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ అండి జరుగుతున్న వాటి మీద? ఒకటి, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినా కేంద్రం దగ్గరికి వెళతారు, అడుగుతారనేది సాధారణంగా మనం మాట్లాడుకునే అంశం. కానీ దానికి మరి చిలవలు పలవలుగా వెనకాల ఎందుకింత చర్చ జరుగుతుంది? ఇప్పుడు ఆయన కేసుల కోసం వెళ్ళాడా, లేకపోతే ఇంకో అంశం కోసం వెళ్ళారా, లేకపోతే కోర్టుల ఇన్వాల్వ్మెంట్ అని మాట్లాడడానికి వెళ్ళారా అనేంత ఊహాగానాలు చర్చ వెనకాల మీకు అర్థమైంది ఏంటి? రిషి గారు సార్ వినిపిస్తుందా? లక్ష్మీనారాయణ గారు వస్తారు, వినిపిస్తుంది. అదేదో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కలిశారు, 2 దఫాలు కలిశారు 2 రోజులుగా. వాళ్ళ మధ్య అధికారికంగా చర్చల సారాంశాన్ని అటు హోంమంత్రిత్వ శాఖ కానీ లేదా ఇటు చీఫ్ మినిస్టర్ గారి కార్యాలయం నుంచి కానీ కొంత సమాచారాన్ని ప్రసార మాధ్యమాలకు విడుదల చేస్తుంటే ఈ గందరగోళం కానీ చెవులు కొరుక్కోవడమో లేకపోతే ఊహాగానాలు చేయడమో ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయడమో ఉండేది కాదు. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పునా లేదా హోంమంత్రిత్వ శాఖ లేకపోతే సీఎం పేషి నుంచో చెప్పున్నా ఈ సమస్య వచ్చేది కాదు. నంబర్ 1 అది చెప్పలేదు కాబట్టే ఎవరైనా ఊహాగానాలు చేయడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు నా వైపు నుంచే చూస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజా ప్రయోజనాల కేసుల్లో సిబిఐ విచారణ జరపమని హైకోర్టులో కేసులు దావా అయినాయి, చర్చలు జరుగుతున్నాయి. కొన్నింటి మీద సిబిఐకి విచారణ కూడా ఆదేశించడం జరిగింది హైకోర్టు. అది డాక్టర్ సుధాకర్ గారిది కావచ్చు, అదే ఇక్కడ అంతర్వేది రథం తగలపడానికి ప్రభుత్వమే సిఫార్సు చేసింది. అలాగే ప్రభుత్వమే ఈ అమరావతి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి సిబిఐ దర్యాప్తు జరపమని, అలాగే వివేకానంద రెడ్డి గారి విషయంలో కూడా హత్య విషయంలో హైకోర్టు ఆదేశం ప్రకారమే సిబిఐ విచారణ జరుగుతున్నది. అంటే ఇవన్నీ కూడా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలే. అవును. అలాగే మత మార్పిడులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఘర్షణలు కావని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. వేటెక్కినటువంటి వాతావరణం.
ఈ విషయాలు హోంమంత్రి గారి దగ్గర ప్రస్తావనే వచ్చుండవు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. ఓకే. కానీ తప్పనిసరిగా ఇవన్నీ కూడా చర్చనీయాంశాలుగా ఉంటాయి, చర్చించుంటారు. ఈయనైనా వివరణించుండొచ్చు ముఖ్యమంత్రి గారు, లేదా హోంమంత్రి గారు అడిగి ఉండవచ్చు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా కంప్లైంట్లు చేశారు కదా. జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ కేంద్ర అధికార ప్రతినిధి, ఆయన కూడా హోంమంత్రికి రాజీనామా ఫిర్యాదు చేశారు. ఒకటి. రెండవది, ఇక్కడ అమరావతి దానికి సంబంధించి హైకోర్టులో 2 అఫిడవిట్లు హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్ల తర్వాత తెలుగుదేశం ఎంపీలు కావచ్చు, లేదా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి హోం సెక్రటరీకి రిప్రజెంట్ చేశారు. దాన్ని న్యాయశాఖకు రిప్రజెంటేటివ్ అభిప్రాయం తీసుకోండి రిప్రజెంట్ చేశారు. ఆ న్యాయశాఖకు తప్పనిసరిగా హోంమంత్రిత్వ శాఖ పంపిస్తుంటుంది హోంశాఖ. దాని మీద కూడా మళ్ళా 3వ అఫిడవిట్ దాఖలు చేయబోతారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. వస్తే ఈ నేపథ్యంలో దాని విషయం కూడా మాట్లాడడానికి హోంమంత్రి గారితో సంప్రదింపులు చేస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా ఊహాగానాలే. అలాగే ఈరోజు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. సరే, సుప్రీంకోర్టులో వాళ్ళు కేసులకు సంబంధించింది స్పీడప్ చేయండి, హైకోర్టు జడ్జెస్కి చీఫ్ జస్టిస్ని రిపోర్ట్లు అడిగారు, నిర్ణీత కాలంలో వీటన్నింటినీ పూర్తి చేయాలనేటువంటి అవి కొంతమంది అవి కూడా ఊహించుకోవచ్చు. అంటే న్యాయస్థానాల్లో ఉన్నటువంటి వాటిని హోంమంత్రి గారు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా, ఇంటర్ఫీర్ కాలేరు కదా. నిజమే, ఎలా ఇంటర్ఫీర్ అవుతారు? అది హైకోర్టులో కానీ, సిపిఐలో కానీ, లేకపోతే సుప్రీంకోర్టులో కానీ. కానీ ఆయనకున్నటువంటి ఇబ్బందిని తెలియజేసుకోవడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటే ఉండవచ్చు. వీటితో పాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉండే అంశాలను అమలును పైలట్ చేసేది హోంమంత్రిత్వ శాఖే. అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆ అంశాలేవి అమలుకు నోచుకోవడంలా ఈ రోజు లక్ష్మీనారాయణ గారు ఒక వర్షన్ చెప్పారు, మీరు పోలవరం చర్చకొచ్చిందని అంటున్నారు. వర్షన్ చెప్పారు. ఈ నిధులు పెండింగ్ నిధులకు సంబంధించి మాట్లాడదాం. ఈ విభజన చట్టంలో ఉండే అంశాల అమలు తీరుతెన్నుల పైన మాట్లాడారా? ఇతర వాటి గురించి మాట్లాడదాం. ఒకసారి పట్టాభి గారు వర్షన్ తీసుకున్నాక. పట్టాభి గారు, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏమిటి ఇవాళ ముఖ్యమంత్రి గారి పర్యటన? యాక్చువల్లీ నిన్నే మాట్లాడుకోవాలి, నిన్న ఆయన తిరుమల పర్యటనలో ఉన్నారు, ఇదంతా హడావుడి. ఇవాళ కొంచెం క్లారిటీ వచ్చాక మాట్లాడదామని ఇవాళ మనం టేకప్ చేసాము. సో ఏమిటి జరుగుతున్న ఊహాగానాలా, లేకపోతే వీళ్ళు సమాచారం ఇవ్వలేదు కాబట్టి దాని మీద జరుగుతున్న చర్చోపచర్చలా, లేకపోతే లక్ష్మీనారాయణ గారు కొంత చెప్పారు, ఇదిగో ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హోంమంత్రిని కలిశారు కాబట్టి, కొంతమంది ఆర్థిక మంత్రిని కదా కలవాలి, రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి హోంమంత్రిని కలిస్తే అట్లా, ఈ రకమైన వాదనలు కూడా వస్తున్నాయి. సో మీ వర్షన్ ఏంటి, మీ పార్టీ వర్షన్? రిషి గారు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. ఇది చాలా సింపుల్ గా మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చండి. ఉన్న పలానా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు ఇంకా కొంతమంది ఎంపీలుగా వెళ్లి వాళ్ళ పార్టీ నాయకులు హోంమంత్రి అమిత్ షా గారికి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు చేశారు. అవును, రాష్ట్రంలో దేవాలయాల పైన తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి, మత సామరస్యం దెబ్బతినే విధంగా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అనేక మంది ఎంపీలు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అదొకటి. రెండోది, గత వారం 10 రోజులుగా న్యాయ వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి దాడి, వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పైన, హైకోర్టు న్యాయమూర్తుల పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో, ఆఖరికి చట్టసభల్లో కూడా, పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కూడా వీళ్ళు అత్యంత బాధ్యతారహితంగా న్యాయస్థానాల పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో పెద్ద చర్చకి దారితీసినటువంటి పరిస్థితి. కాబట్టి వీటి రెండింటి దృష్ట్యా ప్రధానంగా హోంమంత్రి గారు పిలిపించుకున్నారు. ఇప్పుడు నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనంతటిగా ఆయనే ఢిల్లీ ప్రోగ్రామ్ కనుక ఆయన ప్లాన్ చేసుకుంటే ముందే 2 రోజుల ముందు నుంచే పలానా రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు, అక్కడ పలానా మంత్రి గారిని కలవబోతా ఉన్నారు, ఆయన టూర్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా చర్చ మొదలవుతుంది. కానీ ఉన్న పలానా ఆయన రాత్రి బయలుదేరి వెళ్ళారంటే అక్కడి నుంచి పిలుపు వచ్చింది అర్జెంట్ గా రమ్మని. రోజు రోజుకి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో గానీ కేంద్ర స్థాయిలో గానీ అవి రకరకాలైనటువంటి చర్చలు దారితీస్తున్నాయి కాబట్టి పిలిపించుకున్నారు. వెళ్ళినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో అవసరం కూడా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే కేసుల విచారణను వేగవంతం చేసి టైం బౌండ్ గా మీరు 1 సంవత్సరం లోపు పూర్తి చేయాలి విచారణని వాళ్ళు ముందుకు వెళ్ళటం, దానికి సొలిసిటర్ జనరల్ గారు
కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సంసిద్ధత కూడా వ్యక్తం చేశారు. Okay. సెంట్రల్ గవర్నమెంట్ లా మినిస్టర్ కూడా పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని చెప్పి సొలిసిటర్ జనరల్ కూడా సుప్రీం కోర్టుకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయమని హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దీనివల్ల ప్రధానంగా నష్టపోయేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దీని గురించి కూడా అమిత్ షా గారు పనిలో పనిగా తన బాధ చెప్పుకోవడానికి ఆయన వెళ్లారు. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. వెనక్కి వచ్చిన తర్వాత కొడాలి నాని గారు వ్యాఖ్యలు చూడండి. అమిత్ షా గారితో సమావేశమై తిరిగి వచ్చిన తర్వాత కొడాలి నాని గారు ఏమంటారండి, వెళ్ళి మీ అమిత్ షాని మీరు బర్తరఫ్ చేయమంటే చేస్తారా? మోడీ గారు ఏమన్నా ఆయన శ్రీమతి గారిని తీసుకునే అయోధ్య శంకుస్థాపనకు వెళ్ళారా? కాబట్టి వీళ్ళకి బాగా తలంటారు, ఢిల్లీలో బాగా తలంటారు. వీళ్ళు అనుకున్నది ఏమీ జరగలేదు. ఆ కోపాన్నంతా కూడా కొడాలి నాని గారి నోటి ద్వారా ఇతర మంత్రుల ద్వారా చెప్పిస్తా ఉన్నారు. ఇది చాలా క్లియర్ గా ఢిల్లీలో అక్షంతలే తలంటే అక్షంతలేసిన ఫ్రస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు కాకుండా మంత్రుల నోట్లోంచి వచ్చింది అంటారు మీరు. ఒకటి రెండో చాలా స్పష్టంగా మీరు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఒకటి ఢిల్లీకి పిలిచి పర్యటన కాదండి, ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పర్యటన పూర్తయిన తర్వాతనే కదా ఈ వ్యాఖ్యలన్నీ కూడా వచ్చాయి. కొడాలి నాని గారు కానీ ఇతరులు కానీ ఎందుకు అవసరం వచ్చింది? వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారిని ఎప్పుడైనా టార్గెట్ చేసి ఆయన కుటుంబ వ్యవహారంలో దూర్చి మాట్లాడారా? మధ్యలో డిక్లరేషన్ అంశము కాదు, డిక్లరేషన్ అంశము జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళడము భార్య సమేతం ఇది కూడా ఉంది కదా రిలేషను. రిషి గారు నాకు మీ క్వశ్చన్ వినపడలేదు. కాదు ఇప్పుడు ప్రధానమంత్రి భార్య వారి గురించి ప్రస్తావన లేకపోతే యోగి ఆదిత్యనాథ్ భార్య గురించి ప్రస్తావన రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన, అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం సతీ సమేతంగా ఈ ప్రస్తావన వచ్చింది కదా కొడాలి నాని వ్యాఖ్యలకు సంబంధించి. అవునండి, ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలంటే వేరే రకంగా చెప్పుకోవచ్చు. దానికి ప్రధానమంత్రి గారిని ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ? ఎందుకంటే వీళ్ళకి బాగా తలంటి పంపించారు ఢిల్లీలో. వీళ్ళు అనుకున్నది జరగలేదు, అందుకని ఆ కోపాన్ని మంత్రి గారి ద్వారా బయటకు కక్కారు. అంతకుమించి ఏం లేదు. 1 సెకండ్ పట్టాభి గారు, 1 మినిట్. శ్రీధర్ గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. పట్టాభి గారు పిలిచి శుభ్రంగా షాంపూతో తలంటి అక్షంతలేసి పంపించారని. అదే భావ స్వరూప్యం చూసారా? నేను ఇందా తులసిరెడ్డి గారికి కౌంటర్ ఇచ్చాను. కౌంటర్ ఇచ్చిందని మరి పట్టాభి గారు వెళ్ళలేదో విన్నారో తెలియదు. తర్వాత జాయిన్ అయ్యారు. ఏదైతే పట్టాభి మాట్లాడారో, ఏదైతే తులసిరెడ్డి గారు మాట్లాడతారో దానికి సమాధానం చెప్పేశాను. ఇప్పుడు పట్టాభి అన్న మాటలన్నీ మొదటి రోజు వర్తిస్తాయి. మరి రెండో రోజు ఎందుకు పిలిచి మాట్లాడారు? సహజంగా నేను చెప్తున్నాను, ఓపెన్గా నేను చెప్తున్నాను. ఒక నాయకుడు ఒక పార్టీకి, ఇంకో నాయకుడు వేరే పార్టీకి, ఎవరి ఈగో ఎవరికి గౌరవం వాళ్ళకు ఉంటుంది. గబుకుని పాజిటివ్గా మాట్లాడుతున్నాం అనుకోండి, రెండోసారి కలవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే జనరలీ బాగా చేస్తున్నావా లేదా, ఇది చెయ్యి నువ్వు అడిగినవి ఇవి ఇలా చేద్దాం. మనం వీళ్ళు అన్న విధంగా ఏదైనా నెగిటివ్గా మాట్లాడుంటే మనం అక్కడితో క్లోజ్ చేస్తాం తప్ప మరుసటి రోజు పిలిచి కూర్చోం కదా. ఇంకొక చిన్న ఇది కూడా అడగండి. సరే, మొదటి రోజు వారన్నట్టే పిలిచి మందలించు నా డౌట్ అడిగేసాక మీ దగ్గరికి వస్తా. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం గురించో రాష్ట్ర ప్రయోజనాల గురించో నిధుల గురించి అడిగే అవకాశం రాక మళ్ళీ ఇంకొకసారి ఉదయం కలవాలి. సరే, నిన్న మీరేది చెప్పేశారు సార్, నేను చెప్పేది కూడా వినండి అని రెండోసారి కలిసారా? రెండో రోజు ఉదయం అదే నేను అవకాశం కూడా ఉండొచ్చు. నేను అనేది ఈ వీళ్ళ ఊహాగానాలు ఇవంతాను. అదే టైంలో ఈ ఫర్ దట్ మ్యాటర్ నరేంద్ర మోడీ గారు హీఈస్ లీడింగ్ ద పార్టీ. అండ్ ప్రధానమంత్రి కాకుండా హీఈస్ లీడింగ్ ద పార్టీ ఫర్ వేరియస్ రీజన్స్. ఆ పార్టీలో ఆయన లీడ్ చేస్తున్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ వెంకటేశ్వర స్వామిని చూసిన వెంటనే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, అందరు రాష్ట్ర సీఎంలు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడారు జగన్ గారితో. అంటే డిస్ప్లెజర్ ఉంటే యూ కెన్ షో ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. ప్రధానమంత్రి గారు ఆ విధంగా ఈరోజు లేవనెత్తిన అంశాలకి నేను క్లారిఫై చేశాను ఆల్రెడీ. ఏంటి తెలుగుదేశం నాయకులు లేవనెత్తిన అంశాలకి ఆల్రెడీ క్లారిఫై చేశాను. నథింగ్ విల్ హ్యాపెన్ విత్ ద న్యూ డెవలప్మెంట్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ క్విక్ ఇవంతా కూడా అది సమాధానం అయిపోయింది. రెండోది అంటే ఊహించుకుంటున్నారు వీళ్ళు. నేను అదే అంటున్నాను కదా, ఒక పత్రికలో రాయిస్తున్నారు, ఆ పత్రికలో రాయించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఛానల్ చర్చ పెడుతున్నారు. అది అక్కడ మనం ఎక్కడ వెనకబడిపోతున్నాం అని చెప్పి మిగతా ఛానల్ తీసుకోవడం, అదేదో జరిగిపోయిందేమో అని చెప్పి నన్ను అడగడం, నేను క్లారిఫై ఇవ్వడం, క్లారిఫై ఇచ్చిన తర్వాత పబ్లిక్లోకి తీసుకుని సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం, ఇది జనరల్ ఎజెండా జరుగుతున్నది. నేను ఓపెన్గా చెప్తున్నాను, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాష్ట్ర సీఎంలు, ప్రధానమంత్రులు లేకపోతే మినిస్టర్లు చర్చించిన తర్వాత లీక్ ఇచ్చినవి అంటే అన్అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి. ఎదర్ బ్రీఫింగ్ ఆర్ లీకింగ్. బ్రీఫ్ ఇవ్వడం అనేది నార్మల్, అది పెద్ద చర్చే కాదు. ఓపెన్గా ఇది జరిగింది, ఇది నేను ఒప్పుకున్నాను, ఇది నేను ఒప్పుకోలేదని కూడా అందరికీ ఇస్తారు. అట్లీస్ట్ నేషనల్ మీడియాకి ఇస్తారు, ఇంగ్లీష్ పత్రికల్లో వస్తాయి. అండ్ ఫర్ వేరియస్ రీజన్స్ మనకు తెలుగు మీడియాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కన్నా హిందీ అదే ఇంగ్లీష్ మీడియాకి కొంత అప్రోచ్ ఎక్కువ ఉంటుంది సెంట్రల్ ఢిల్లీలో ఉంటుంది. సో ఆ 4 పత్రికల్లో రాలేదు. బీజేపీని వ్యతిరేకించే పత్రికలో రాలేదు. బీజేపీకి
సపోర్ట్ చేసే పత్రికల్లో రాలేదు, ఉట్టితో వచ్చింది ఒకటే. వీళ్ళు ఊహిస్తారు, ఇది ఖచ్చితం అంటారు. కాదు రామ్ కుమార్ గారు, పట్టాభి గారు, ఒక్క నిమిషం పట్టాభి గారు మీ దగ్గరికి వస్తాను. బీజేపీ నేత ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి గారు ఏం జరిగిందో, ఏం జరుగుండొచ్చు, ఒక్క నిమిషం, చాలా 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 స్పష్టంగా ఒక అంచనా చెప్పగలుగుతున్నప్పుడు రామ్ కుమార్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రామ్ కుమార్ గారు ఏం జరిగింది? అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు? ఒకవేళ అక్కడ ఏమైనా తేడా జరుగుంటే మళ్ళీ రెండోసారి అపాయింట్మెంట్ ఎందుకు దొరికింది నెక్స్ట్ డే మార్నింగ్? మీకు చెప్పాను, ఈ అపాయింట్మెంట్స్ అనేది మరి అమిత్ షా గారు బిజీగా ఉండడం వల్ల పైకి కిందకి షఫల్ అయిందా లేదా అనేది తెలియదు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఫిక్స్ అవడం వల్ల ఇద్దరు మాత్రం కలవడం అనేది జరిగింది అనేది వాస్తవం. కానీ ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నట్టు వారి అఫీషియల్ ఆఫీస్ నుంచి కానీ సీఎం గారి అఫీషియల్ ఆఫీస్ నుంచి కానీ ఎవరు కూడా ఏవి బయటికి మీడియాకి ఏమి చెప్పలేదు, ఇది జరిగింది ఇది జరిగిందని. చెప్పుంటే గందరగోళమే ఉండేది కదా, ఊహాగానాలు చర్చలు ఉండేవి కట్ అయిపోయేది కాదండి. ఇప్పుడు ఋషి గారు మీరు కాసేపు తీసుకోకపోతే మీ పాత్ర కూడా పక్కన ఉన్న ఆయనే చేసేస్తుంటారు. ఇది ఎవ్రీ షోలో జరిగేదే. అంటే లేదంటే ఇంకా అమెరికా దాకా కూడా వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు. శ్రీధర్ గారు ఎదతోటి మాట్లాడేటప్పుడు కాసేపు ఆగాలి, అది సంస్కారం. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడను. అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది, మొత్తం టోటల్ ప్యానెల్లో ఉంది అందరికీ. ఓకే, నన్ను 2 నిమిషాలే మాట్లాడండి, మా బీజేపీకి ఉన్న స్పేసే తక్కువ, మా మాట్లాడినివ్వండి. ఇందాక ఆయన కూడా ఒక మాట చెప్తారు, నరేంద్ర మోడీ ఈస్ లీడింగ్ ద పార్టీ అలాంగ్ విత్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అండి. మా పార్టీ లీడ్ చేసేది వాళ్ళు జేపీ నడ్డా గారు, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్, కింద ఉన్న హోమ్ మినిస్టర్ గారు. వాళ్ళు ఇది మన దేశాన్ని ఎలా నడపాలో దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు. పార్టీ కోసం మాకు వేరే సిస్టమ్ ఉంది, ఖచ్చితంగా పైనుంచి కింద దాకా ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ రాష్ట్రానికి అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఎలాగైతే ఉన్నారో ప్రతి రాష్ట్రంలో కూడా అధ్యక్షులు అందరూ అవన్నీ లీడ్ చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఇక్కడ మత కల్లోలాలు జరిగే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో, ఇవాళ నాని గారు ఏ కామెంట్లు అయితే చూసారో అతను ఖచ్చితంగా నాని మంత్రివర్గం నుంచి బయటకు తీసేయాలి, లేకపోతే ఆయన వ్యాఖ్యల మీద సీఎం గారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చాలా క్లియర్ కట్ గా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. అందులో ఏ మాత్రం లేదు, కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఋషి గారు. నిన్న ఆయన నోటుకు వచ్చినట్టు ఏదో వీధి చివరి కుళాయి చెంబుల దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు కూర్చునేవారు చూడండి, వాళ్ళ సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చెంబు నీళ్ళ కోసం ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు వాళ్ళ మంత్రులు. వదిలేస్తే అందరూ కూడా అలాగే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే భట్రాజులు ఉంటారు చూడండి, రాజులు సభలో ఒకరికి బాగా మాట్లాడితే ఒక 2 స్థాయిలో విమర్శ చేస్తున్నారు. కాదు వాళ్ళు అడిగిన క్వశ్చన్ రామ్ కుమార్ గారు, నా పాయింట్ ఏంటంటే కాదు వాళ్ళు కుళాయి దగ్గర గొడవలు పడే స్థాయిలో భట్రాజుల స్థాయిలో ఉన్నారు అంటే ఈ విషయాన్ని అక్కడ కేంద్రంలో ముఖ్యమంత్రి కలిసినప్పుడు మీ పార్టీ నేత కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ప్రస్తావించి సీరియస్ అయ్యారా లేదా అదే అడుగుతున్నాను నేను సింపుల్గా. అదే చెప్తాను ఏమండి, ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా బాహాటంగా చొక్కాలు చింపేసుకునే విధంగా మా పార్టీ ఉండదు. ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. పార్టీ నుంచి కింద నుంచి పైకి కొన్ని ఎవరైనా సరే ఇక్కడ ఇలాగుందని పైకి చెప్పడం జరిగింది. జీవీఎల్ నరసింహరావు గారు కూడా చెప్తూ ఉంటారు ఏం జరుగుతున్నాయి ఏంటని. ఏమండి అలాగే రాజ్యసభ సభ్యులు కూడా ఇక్కడ ఏం జరుగుతున్నాయని వారి ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొక విషయం, అసలు ఇవన్నీ కాదు వాళ్ళకి కింద నుంచి పైకి మీరు తేల్చట్లేదు రామ్ కుమార్ గారు. కాదు మీరు స్ట్రైట్ కాదు మీరు స్ట్రైట్ గా కొట్టినట్టు చెప్పట్లేదు. కాదు మీరు శ్రీధర్ గారు ఏం జరిగిందో ఇలా చెప్పేస్తున్నారు, పట్టాభి గారు ఇలా చెప్తున్నారు. కానీ మీరు అసలైన బీజేపీ నేత, కేంద్రంలో ఏం జరిగిందో మీకు వాడికి సమాచారం వచ్చే ఉంటుంది ఢిల్లీలో. ఒకటి దాయాలి లేదా తెలియదు, ఏదో కారణం ఉంది, తెలీదా, ఏమనుకోవాలి నేను చెప్పండి. ఏమండి ఇందాక మీకు చెప్పాను ఒక విషయం, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉందనుకోండి అవి కొన్ని బయటికి చెప్పరు పార్టీలో కదా. ఇంకోటి ఏంటంటే అన్ని వేరే వాళ్ళు మీకు తెలియదు అని అనుకుంటున్నాడు చూసారా పక్క నుంచి, వాళ్ళకి లేదా ఆయన రావద్దంటే మేము అక్కడికి వెళ్ళి చెవు పడేసే లేదా గోడ చాటుని వినే అలవాట్లు కూడా మాకు లేవు. ఖచ్చితంగా పార్టీ మాకు ఏం అవసరం అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే మేము బయటకు మాట్లాడతాం. అలా ఊహించి చెప్పడం కన్నా తెలియదని చెప్పడం గౌరవప్రదం. ఋషి గారు నేను స్టార్టింగ్ ఆఫ్ మై స్పీచ్ కూడా చెప్పాను, డెమోక్రటిక్ వ్యవస్థలో 151 మందితో ఎన్నుకున్న సీఎం వారిని పిలిచి క్లాసులు పీకి ఈ సిస్టమ్ అయితే ఉండదని నేను అనుకుంటాను మీకు చెప్పాను.
సో దాని పట్టాభి గారు రాంగ్. ఓకే మీరు చెప్పిన దాన్ని బట్టి పట్టాభి గారు రాంగ్. ఉంటది. ఒకవేళ ఏమన్నా విషయాలు మాట్లాడుకోవాల్సిన ఇద్దరి మధ్య చర్చలు లేకపోతే ఒకరికొకరికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి తప్పితే కానీ అటువంటి ఉండవేమో డెమోక్రటిక్ వ్యవస్థలో అని అనుకుంటున్నాను. రైట్. పట్టాభి గారు మీ దగ్గరికి వచ్చే ముందు తులసిరెడ్డి గారు మరి జరిగింది ఏమిటి, మరి ఇదేమిటి నా దగ్గర పెట్టుకున్న పేపరు, పెండింగ్ నిధులన్నీ విడుదల చేయాలి, మొత్తం పోలవరం నిధులు, ద్రవ్యలోటు, 14వ ఆర్థిక సంఘం నిధులు, వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు, లేకపోతే మొత్తం అంతా కలిపితే నేను లెక్కేసుకుంటే వచ్చింది 36,000 కోట్లు వరకు విడుదల చేయాలి సార్. మాకు కొంచెం అది ఇచ్చేస్తే మాకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, మేము పరిపాలన చేసుకుంటాం, మా జీఎస్టీ డబ్బులు ఇచ్చేయండి, మా కోవిడ్ డబ్బులు ఇచ్చేయండి, ఇవన్నీ అడిగారని. మరి ఏది అబద్ధం, ఏది నిజం తులసిరెడ్డి గారు? అన్నీ వచ్చింటాయి, నిధులు మిగతా వచ్చింటుంది, చట్టంలోని మిగతా అంశాలు వచ్చింటాయి, ఈ చట్టానికి సంబంధం లేకుండా రావాల్సిన నిధులు ఉంటాయి, తర్వాత లీగల్ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ వచ్చింటాయి. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ముఖ్యమంత్రి కలిసినప్పుడు న్యాచురల్గా వచ్చేసి 2 సార్లు కలిసినప్పుడు టైం ఉన్నప్పుడు న్యాచురల్గా అనేక సమస్యలు వచ్చి ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవి వచ్చి ఉంటాయి. రిప్రజెంటేషన్ ఇవ్వడము గతంలో ఇచ్చాడు, ఇప్పుడు ఇచ్చింటారు. తర్వాత ఇక్కడ డెఫినెట్గా లీగల్ ఇష్యూస్ కూడా వచ్చింటాయి. లీగల్ ఇష్యూస్ లో 2 వైపుల నుండి ఉంటాయి. నేను ముందే చెప్పాను, ఇక్కడ మందలింపు ఆయన కంటే ముందు నేను చెప్పాను వచ్చేసేసి ఇక్కడ డెఫినెట్గా వచ్చేసి చర్చకు వచ్చాయి. చర్చలో ఇటీవల హైకోర్టు వచ్చేసి కొన్ని సీరియస్ యాక్షన్ చేసింది. ఇది 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతోంది, రూల్ ఆఫ్ లా లేదు, ప్రాథమిక హక్కులు ఉన్నాయా, డీజీపీ ఈ చేతగా రాజీనామా చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది, సరిదిద్దుకోకుండా అడ్వకేట్కి వచ్చేసి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రజలు చెప్పడం జరిగింది. ఇది ఒక యాంగిల్. అంతకుముందు రమేష్ కుమార్ గారు ఒక రాజ్యాంగ వ్యవస్థ ఒక రిటర్న్ గా లెటర్ రాశారు, నాకు నా కుటుంబ సభ్యులకే రక్షణ లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి. అంటే ఇది ఒక విధమైనటువంటి సపోజ్ ఈ స్థాయిలో వచ్చేసి అదొక రాజ్యాంగ వ్యవస్థ, ఇక్కడ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు, రేపు ఇదే వరుసలో గవర్నర్ రాశారనుకోండి, అప్పుడు రాష్ట్రపతి యొక్క పాత్ర ఏముంటుందిగా, డెఫినెట్ గా ఆర్టికల్ 356 చాలా. కాబట్టి ఇవన్నీ క్రోనాలజికల్ వస్తున్నాయి అని జాగ్రత్తగా వచ్చేసి మీరు కొంచెం ఉండాలా అనేది ఒక యాంగిల్ ఉంటుంది. న్యాయస్థానాల మీద వచ్చేసి ఒకప్పుడు సబ్ జ్యుడిషియల్ అనేవాళ్ళు, ఈవెన్ కోర్టులో ఉంటే అది పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మాట్లాడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ విధంగా ఓపెన్ అయింది. డెఫినెట్లీ చేసి దాని మీద వార్నింగ్ అని చెప్పను, కొంచెం ఉండాలని చెప్పడానికి ఆస్కారం ఉంది. మిగతా లక్షణాలు పక్కన ఉన్నాయి. సిబిఐ వచ్చేసి వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ మీద అడిగారు, తర్వాత వచ్చేసి ఫైబర్ గిడ్డి మీద అడిగారు, మూడవది వచ్చేసి అంతర్వేది మీద అడిగారు, తర్వాత ఇంకా అవి 3 ఇంకా కాలేదు. ఈ లోపల వచ్చేసి వారు చెప్పినట్టు వివేకానంద రెడ్డి దాని మీద గతంలో ఈయన సిబిఐ కావాలని మళ్ళా వద్దని మళ్ళా ఇప్పుడు వచ్చి ఇది ఒకటి జరుగుతూ ఉంది. కాబట్టి సుధాకర్ మీద ఒకటి, కాబట్టి అనేక ఇష్యూస్ ఈ పక్క ఉన్నాయి. ఇంతకుముందు పట్టాభి గారు చెప్పినట్లు 1 year లోపల పరిష్కారం చేయాలి. కాబట్టి అది ఆయన వ్యక్తిగత సంబంధము, ఒకవేళ అది కోర్టులో వ్యవహారం అయినప్పటికీ న్యాచురల్ గా ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చేసేది, తన వ్యక్తిగత ఇబ్బంది అయినప్పుడు కొంచెమైనా హెల్ప్ చేసుకునే అవకాశం ఉంటుందేమని చెప్పేసి ఆ నేపథ్యంలో ఇప్పుడు అన్నిటికీ ఎందుకు డిప్యూటీ చైర్మన్ కానీ లేకుంటే అగ్రికల్చర్ బిల్స్ కానీ మిగతా సంస్కరణలు కానీ పౌరసత్వ సవరణ బిల్లు ఇవన్నీ ఈవెన్ బీజేపీ రూల్ చీఫ్ మినిస్టర్స్ కంటే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి ఏదో సంథింగ్ అంతో ఇంతో ఫేవర్ ఉంటుందనే కదా. కాబట్టి డెఫినెట్ గా నిధుల విషయం ఉంటుంది, చట్టం విషయం ఉంటుంది, హోదా విషయం ఉంటుంది, మిగతా రాష్ట్ర సమస్యలు ఉంటాయి, డెఫినెట్ గా లీగల్ సమస్యలు కూడా ఉంటాయి. అంత మధ్య నేను వచ్చేసి బెదిరింపు అదేనండి. అంటే అన్ని కాదు, ఇప్పుడు అన్నీ ఉంటాయి, కానీ దేనికి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత దేనికి ఉంది, పట్టాభి గారు మొదటి ప్రాధాన్యత దేనికి, రెండో ప్రాధాన్యత దేనికి? ఎందుకంటే ఇందాక మీరు రాకముందు కూడా చెప్పాను, అప్పట్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆయన లెక్క చెప్పారు 29 సార్లు వెళ్ళాను, 30 సార్లు వెళ్ళానని. ఇంకా అదే అంశాల గురించి కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నాం, కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నారు ఆయన. సో అంటే ఇక్కడ ప్రాధాన్యాలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాల, రాజకీయ ప్రయోజనాల, ఆ లెక్కలు కూడా ఉంటాయి కదా బేరీ చేసుకోవడానికి. రిషి గారు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఒక చిన్న ఫ్రెండ్లీ సజెషన్. రామ్ కుమార్ గారు, ఇందాక అంటే మన చర్చలో బట్రాజు అన్న పదం వాడాము, అది కొద్దిగా వాళ్ళు ఆ పదం వాడితే ఆ బట్రాజు సంఘం ఆ పెద్దలందరూ కూడా కొద్దిగా అఫెండ్ అవుతున్నారు. ఎందుకంటే నేను కూడా ఒక 6-7 నెలల క్రితం తెలియక ఒకసారి ఆ పదం వాడితే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి పాపం చాలా ఆవేదన చెందారు. కొద్దిగా ఆ ఒక్క పదాన్ని మనం కొద్దిగా అవాయిడ్ చేద్దాం. ఎందుకంటే
వెనక్కి It is నేను my- కూడా it is మీరు అన్న friendly, పదాన్ని advice. రిపీట్ చేశాను, దాన్ని వెనక్కి తీసేసుకుందాం. రామ్ కుమార్ గారు మీరు కూడా ఉపసంహరించుకోండి. వెనక్కి తీసుకుంటున్నాను. Right. వెరీ గుడ్. ఎస్ పట్టాభి గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక మీరు అడిగిన ప్రశ్నకి రిషి గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసే మనం ఏదైనా కూడా వ్యాఖ్యానిస్తాం. ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడిన దానికి నేను మాట్లాడింది ఏదో ఒకేలాగుంది, వాళ్ళ భావ సారూప్యత చూడండి అని ఏదో శ్రీధర్ గారు అంటా ఉన్నారు. ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసే మాట్లాడతాం. ఇప్పుడు తులసిరెడ్డి గారిని మనం పార్టీలకు అతీతంగా ఆయన ఒక పెద్ద మనిషిగా మనం అందరం గౌరవిస్తాం. అనేక చర్చల్లో ఆయన చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి గౌరవం ఆయన మీద అందరికి ఉంటుంది, కీపింగ్ అసైడ్ పార్టీ లైన్స్. కాబట్టి దానికి శ్రీధర్ గారు పెద్దగా దాని నుంచి ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదు శ్రీధర్ గారు. ఇక నాకు అంత గౌరవం లేదు, మూడోది ఏం చేయమంటారు? ఒక నిమిషం శ్రీధర్ గారు, ఒక నిమిషం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనకి గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన నిజంగా రాష్ట్రం కోసం ఏదన్నా సాధించడానికి వెళ్ళారు అనుకుందాం మనం కాసేపు. పోలవరం ఎగ్జాంపుల్ చెప్తారు రిషి గారు. నేను 55,000 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎస్టిమేట్స్ ఆమోదించింది తెలుగుదేశం పార్టీ హయాంలో. దానిని 47,000కి కోత విధించారు, 8,000 కోట్ల రూపాయలు తగ్గించారు. 6 కూడా తగ్గించేశారు. ఫిబ్రవరి మార్చి నెలల్లో 1,800 కోట్లు బిల్లు పే చేయాలంటే మీకు మేము చెప్పినట్టు ఈ 47,000 కోట్లకు ఒప్పుకోండి అంటే ఒప్పుకొని వచ్చేసారు ఆయన. రాష్ట్రానికి అంత నష్టం జరిగే విధంగా పోలవరం విషయంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్నించారు? కేంద్ర జలశక్తి మంత్రి గారిని కలిశారు, ఏం మాట్లాడారు గజేంద్ర సింగ్ షెకావత్ గారితో? పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అంత అన్యాయం జరిగితే ఆయన మాట్లాడారా? దానికి ఏం సమాధానం చెప్తారు? 46,000 కోట్లకి ఆమోదం తెచ్చుకున్నారుగా కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర నుంచి. 46,000 కోట్లకు ఆమోదం చేయించుకున్నారుగా. అవును, అది నష్టం కదండి. అది మంచిగా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి 8,000 కోట్ల రూపాయలు కోత పెట్టడం రాష్ట్రానికి మంచి జరిగినట్ట? ఇదేనా ఢిల్లీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది? ఆఖరికి R&R ప్యాకేజ్ లో కూడా కోత పెట్టారు. ఎందుకు జరిగింది ఇది? 1,800 కోట్ల కోసం ఇవాళ వీళ్ళు కక్కుర్తిపడి ఫిబ్రవరి మార్చి నెలలో బిల్లు మేము 1,800 కోట్లు రిలీజ్ చేయాలంటే మేము చెప్పిన ఎస్టిమేట్స్ ఒప్పుకోండి అంటే ఒప్పుకొని వచ్చారు. మీరు ఇంకా కూడా వాళ్ళు ఏదైనా క్లారిఫికేషన్స్ అడిగితే క్లియర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇంకేమన్నా అడిగితే డాక్యుమెంట్స్ అడిగితే మీరు సబ్మిట్ చేయాలి. 1-10 సార్లు కన్విన్స్ చేయాలి వాళ్ళని. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కన్విన్స్ చేసి 55,000కి ఒప్పించాల్సింది పోయి దానిలో కోత పెట్టి ఏం సాధించారండి ఢిల్లీ వెళ్ళి? మేము ఆ రోజున ఒప్పించలేదా కేంద్ర ప్రభుత్వాన్ని? 55,000 కోట్లకు ఒప్పుకుంది కదా. మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మీరు సరైనటువంటి బిల్స్ సబ్మిట్ చేయలేకపోయారు? ఈ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చు చేసిన దానికి మీరు సరిగ్గా క్లారిఫికేషన్ తీసుకుంటే అంత కోత పెట్టుండేవాళ్ళు కదా. పట్టాభి గారు, ఇది ఇంపార్టెంట్ కదా. ఈ పోలవరం అంశం మీద క్లారిఫికేషన్ తీసుకుంటారు శ్రీధర్ గారు. 8,000 కోట్లు నష్టం వచ్చేలాగా ఎందుకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళొచ్చి ఓకే చేసుకొచ్చారు శ్రీధర్ గారు? బోత్ ఇన్ అమరావతి అండ్ పోలవరం కాంట్రాక్టర్స్కి బియాండ్ పేమెంట్స్ చేశారు. అంటే వర్క్ చేసిన దానికంటే ఎక్సెస్ పేమెంట్లు జరిగినాయి. ఆ క్లారిఫికేషన్స్ పెండింగ్ ఉన్నది. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ క్లియర్గా క్లారిఫై చేశారు. ఈయన అడిగిన ప్రశ్నకే 7,500కి క్లారిఫికేషన్లు అడిగారు అని చెప్పి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వెంటనే ఇమీడియట్గా వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకుని ఫీల్డ్ లెవెల్ కూడా ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. ఆన్ పేపర్ ఇట్ ఈస్ ఫైన్ అన్నా కూడా పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో, it so happened that AP government without consultation of the Polar Development Authority ఏదైతే నోషనల్ బాడీ ఉన్నదో కన్సల్టేషన్ లేకుండా ఎగ్జిక్యూషన్ కి సంబంధం లేకుండా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇన్ కన్సల్టేషన్ విత్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హ్యాడ్ అప్రూవ్డ్. వాళ్ళందరినీ మార్చారు. అది ఓకే కదా, అప్రూవ్ అయ్యి ఒక నిమిషం పట్టాభి గారు, అది అప్రూవ్ అయ్యి కాదు మీ హయాంలో ఒక నిమిషం శ్రీధర్ గారికి, ఇప్పుడు మీ హయాంలో అది అప్రూవల్ అక్కడ అయ్యి కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ దగ్గరికి వెళ్ళి ఆగింది. ఇప్పుడు మీరు దాన్ని ఓకే చేయించుకున్నారు. బట్ అక్కడ తేడా 8,000 కోట్ల సంగతి ఏంటనేది పట్టాభి గారి ప్రశ్న. అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు అగ్రీ అయిపోతే డబ్బులు ఎందుకు రాలేదు? సి దేర్ ఆర్ పెండింగ్ క్లారిఫికేషన్స్ ఆర్ పెండింగ్. శాఖ దగ్గర పెండింగ్. మరి ఎక్కడ క్లారిఫై అయ్యింది? వీళ్ళు చెప్పుకోవడానికి 1,00,000 చెప్తారు తెలుగుదేశం నాయకులు. అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది. అయిన తర్వాత ఏం జరిగింది? నెంబర్లో తేడా ఉంది. నెంబర్లో తేడా ఉండడానికి అదే ఆస్కారం నేను చెప్తున్నాను కదా. ఆన్ పేపర్ ఇట్ లుక్స్, ఇప్పుడు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ ఏపీ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తున్నారా అని అడిగారు. లేదు, విభజించట్లేదు అన్నారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ చేసే ఆలోచన ఉందంటే ఆలోచిస్తున్నాం కానీ ఏం చేయాలి, టక్మని విభజించి పాడేశారు. అలాగే ఉంటుంది పార్లమెంట్లో డిస్కషన్స్ కానీ, పార్లమెంట్లో ఫైల్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ. ఇప్పుడు నేను ఓపెన్గా బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కమ్అట్ విత్ క్లారిఫికేషన్ ఇంత అన్నది. అండ్ RRN ప్యాకేజ్ ఎందుకు ఇంత ఎక్సెస్ పేమెంట్ చేశారు అని చెప్పి క్లారిఫికేషన్ పెండింగ్ ఉన్నది. దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నది.
అమరావతిలో ఎక్సెస్ పేమెంట్ జరిగింది, కాంట్రాక్టర్కి చేశారని చెప్పి అదొకటి ఉంది, ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటి ఉన్నది. ఒకటి మటుకు చెప్తాను క్లారిఫికేషన్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అంశాలన్నీ కూడా వీక్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది రిపోర్ట్. అన్ని రాష్ట్రాలది, ఆంధ్ర రాష్ట్రమే కదా, ప్రతి రాష్ట్రానికి వీక్లీ రిపోర్టు గవర్నర్ గారు తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరిగేవి గవర్నర్ గారు, కన్సర్న్ గవర్నర్ గారు వీక్లీ రిపోర్ట్ ఢిల్లీకి పంపిస్తారు. దట్ గోస్ టు హోమ్ మినిస్టర్, వీక్లీ రిపోర్ట్. ఓకే. దెన్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్, ఈ 4 రిపోర్ట్స్ నెలకి 4 ఉంటాయి, అవి కన్సాలిడేట్ చేసి హెడ్స్ మీద వివిధ హెడ్స్ మీద తీసుకుని ఎవ్రీ మంత్ రిపోర్ట్ పంపిస్తారు. నీడ్ బేస్డ్ హోమ్ మినిస్టర్ విల్ ఇన్వైట్ కన్సర్న్ గవర్నర్ ఫర్ డిస్కషన్, ఫర్ ఒఫీషియల్ డిస్కషన్. అదర్వైజ్ ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు వెళ్ళి హోమ్ మినిస్టర్కి బ్రీఫ్ చేస్తారు. నరసింహన్ గారు 1,00,000 సార్లు వెళ్ళారు, అందరికీ తెలిసిన విషయమే. హీ మెట్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు. అవును. బట్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్ గారు ఆ విధంగా కలవలేదు కదా ఇప్పుడు దాకా. ప్రధానమంత్రి గారిని కలవలేదు, హోమ్ మినిస్టర్ గారిని కలవలేదు. వాట్ ఎవర్ హీ సెండింగ్. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఒకటి, వీళ్ళు చెప్పే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అది ఇది. రెండోది, ఇంకా మళ్ళీ అందులో కాదు, అంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ మాట్లాడేస్తున్నారు కాబట్టి అవసరం ఉన్న టాపిక్ కి సమాధానం చెప్పలేని దుస్థితులు ఏంటంటే అనవసరమైన ఎందుకు చెప్తున్నారు. కోవిడ్ 2nd స్టేజ్లో ఉంది, టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ 6 లక్షలు చేస్తున్నాం కదా, ఒకటి. రెండోది, నరేంద్ర మోడీ గారు 10 రాష్ట్రాలతో మాట్లాడారు కదా, 10 రాష్ట్రాల్లో 60 జిల్లాలు 60 డిస్ట్రిక్ట్స్లో హై ఉన్నది, దాని మీద మానిటర్ చేయాలి, రాష్ట్ర సీఎంలకు డైరెక్ట్గా చెప్పారు కదా, మానిటరింగ్ చేస్తున్నాం కదా. అంటే భారతదేశంలో 60 జిల్లాల్లో కోవిడ్ హై ఉన్నది, వైరస్ ఓవర్లోడ్ ఉన్నది. ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఐడెంటిఫై చేశారు, 10 రాష్ట్రాలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా. ఇది పొలిటికల్ ఎజెండా వీళ్ళకి. ఎంతకు మించి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, కాదు కదా, లీగల్ ఇష్యూస్. ఇప్పుడు అందరూ ప్రస్తావించింది ఏంటి, లీగల్ ఇష్యూస్, యొక్క డెడ్ లైన్, కోర్టులు, ఆ అంశం గురించి కదా. దానికి ఆన్సర్ చేశా, దాని గురించి వద్దాం. పోలవరం ఇష్యూలో పట్టాభి గారు క్లారిటీ, లీగల్ ఇష్యూస్ అసలు డిస్కషనే కాదు. కానీ వీళ్ళకి బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాను, వీళ్ళందరికీ బ్రేకింగ్ న్యూస్. నేను ఎప్పుడు కూడా ఏదైనా ఒక మాట చెప్పానంటే అది బ్రేకింగ్ న్యూసే. కొంతమందికి ట్రాన్స్ఫర్లు జరగబోతున్నాయి. నేను ఇదివరకు ఒకసారి 2-3 సార్లు ట్రాన్స్ఫర్ జరగబోతున్నాయి. నేను ఇదివరకు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడాను, నన్ను 2-3 అడిగి నీకంటే తర్వాత చూడండి అన్నారు. తర్వాత ఏమైందో తెలుసు. కాదు కదా, నేను చెప్పేవన్నీ కూడా ఏదో గాలి పోగేసి చెప్పేవి కావు. అది అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ విల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నదంటే ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. దాని మీద ఇక్కడ ఉన్న మీడియా కానీ ఇక్కడ ఉన్న సంస్థలు ఏ క్యాపిటల్ అంటే అమరావతి కుంభకోణం ఫైబర్ గ్రిడ్ మీద సిబిఐ ఎంక్వైరీకి అడుగుతున్నారు. మరి ఆ గుడ్ విల్ తోటి సిబిఐ ఎంక్వైరీకి వేస్తారా? నేను జాతకం వాస్తు అన్ని నమ్ముతాను, ఓకే, ఓపెన్ గా చెప్తున్నాను. అంటే నేను మోడర్న్ థింకింగ్ బాగా చదువుకున్నాను అన్ని కదా, బట్ అవి కూడా నమ్ముతున్నాను. నిన్నటి నుంచి స్టార్లు జాతకాలు అన్నీ మారినాయి. ఎవరికి? పాజిటివ్గా ఉన్న వాళ్ళందరికీ, నాతో సహా మా రాష్ట్ర సీఎంకి మారింది. కొన్ని 4 నక్షత్రాలు మారాయనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికి మారాయి అదే నేను చెప్తున్నాను, నాతో సహా మా రాష్ట్ర సీఎంకి మారారు. అదే చెప్తున్నాను, నవ్వుతూ చెప్తున్నాను బ్రదర్, నవ్వుతూ చెప్తున్నాను. కాదు అదే నేను చెప్తున్నాను, నవ్వుతూ చెప్తున్నాను. జనవరి చూడండి, 2021 జనవరికి పరిగెట్టించేస్తాం మీ అందరు. నేను కోర్టు కేసులన్నీ క్లియర్ అయిపోతాయి, కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతాయి. మీరు అనుకునే విధంగా ఏది జరగదు, 3వ అఫిడవిట్ రాదు, జడ్జిమెంట్లు వస్తాయి, స్టేలు వెకేట్ అవుతాయి. మీరు పరిగెట్టే స్థితికి జనవరి 2021 మనం చూసుకుందాం, సంక్రాంతి తర్వాత. బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి కాదు లేని ఇన్ఫర్మేషన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి వీళ్ళు పదే స్టేలు ఉన్నాయి అన్న ఈ గోబెల్స్ వచ్చారని ఆపేమని చెప్పండి. ఒక్క కేసులో కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఆయన పేరెత్తలేదు కానీ మమ్మల్ని పరిగెట్టిస్తా ఉన్నారు. నేను ఆయన పేరు కూడా ఎత్తలేదు. డెఫినెట్లీ ఆయన డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు ఉన్నది, హియరింగ్ కి స్టార్ట్ అయింది, ఇద్దరికి స్టే ఉన్నది. మీరు అన్నదానికి ఏదైనా మీనింగ్ ఉందా? ఏదైనా మీనింగ్ ఉందా మీరు అన్నదానికి? లక్ష్మీపార్తి గారు చేసిన కేసు ఇన్నాళ్ళు స్టే ఉంది, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. ఆవిడే చెప్తుంటారు, ఆవిడే చూసుకుంటారు. ఇద్దరు ఫ్యామిలీ మ్యాటర్స్, రిలేటివ్స్. భయపడి కోర్టులకు కట్టాల్సిన అవసరం లేదు. అదే జనవరి 2021 చూసుకోండి. చిటికలు వేయాల్సింది మేము, ఇక్కడ చిటికలు వేయాల్సింది మేము.
చేతులు వెనక్కి కట్టేస్తారు బ్రదర్ చిటికలు వేస్తే. అందుకనే నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రధాన పత్రికలో ఫుల్ పేజీలు రాసి అమిత్ షా తిరుపతికి వెళ్తే రాళ్ళు వేపించి ఇప్పుడు చుప్చాప్ గుడ్ బై లాగా ప్రతి బిల్లుకి సాయం చేసి సపోర్ట్ చేసి అడిగినా అడగకపోయినా ప్రతి బిల్లుకి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి ఓటేసే వాళ్ళు మీరేంటి మాట్లాడతారు? మీరు కట్ చేస్తే నేను అదే అంటున్నాను. వెయిట్ చేయండి బ్రదర్. 2019 ఎలక్షన్ ఏమైంది, జనవరి 2021 ఏమైందో మీ సంగతి చూసుకోండి. శ్రీధర్ గారు జాతకాలు బాగా నమ్ముతారు, భవిష్యత్తు ఏంటో ఆయనకి తెలుసు, రేపు ఏం జరగబోతుందో తెలుసు, ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వబోతుందో తెలుసు. ఇవాళ ఇలాగే మాట్లాడారు గాంధీ గారి గురించి కూడా. అప్పుడు గాంధీ మహాత్ముడు అని చెప్పి ఏ గాంధీ జిఎస్టీ కమిషనర్ కింద పనిచేసే గాంధీ ఈ రోజు 5 కోట్లకు దొరికేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మీకు అన్ని తెలుసు శ్రీధర్ గారు, మీకు అన్ని తెలుసు, మీరు చక్కగా అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు గాలి మటుకు పోగేయట్లేదు బ్రదర్. గాలి పోగేసి కబుర్లు చెప్పడానికి నేను రాను. ఏదైనా ఒక మాట్లాడితే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, ఒక ప్రూఫ్ ఉంటుంది. వేచి చూడండి. చాలా చూసాం లేండి సార్, చాలా చూసాం సార్. అదే మరి నేను అంటున్నాను, వెయిట్ చేయండి. 2019 ఎలక్షన్ లో మీ వైఖరి ఏంటి, 2018 19 మీ పత్రికలు మీడియాలు ఏం మాట్లాడి నేను పర్సనల్ గా హర్ట్ అయ్యాను. ఎప్పుడు 2 విధాలుగా మనకి డిస్కషన్ అయింది. ఒకటి నరేంద్ర మోడీ గారు విజయవాడది, రెండో ఎపిసోడ్ ఏంటంటే ఒక ప్రధాన పత్రికలో నరేంద్ర మోడీ గారి గురించి విశ్లేషణ. అయ్యో బాబోయ్ ఏంటి ఉన్నది లేనిది అంత కల్పించి రాయించి దాని మీద టీవీ చర్చకు పిలిచారు. బాబోయ్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు 2 వర్షంలో ఒకటి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా మోడీ గారికి సరెండర్ అయిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదు కదా, విభజన చట్టంలోని హామీలు కాదు కదా, ఏది గట్టిగా అడిగే పోరాటం కాదు, మాట కూడా అడిగే పరిస్థితి లేదనేది ఒక వర్షను. అదే టైంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏమన్నారో మోడీని తెలుసు. ఇవాళ ఆయన అంటున్నారు ప్రత్యేక ఫ్లైట్లో పిలిచినా పిలవకపోయినా బొట్టెట్టినా పెట్టకపోయినా వెళ్ళి మేము మీకే సపోర్ట్ అంటున్నారు అని. ఈ 2 పార్టీలు సపోర్ట్ చేస్తూనే ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి అడిగేది ఎవరు, పోరాటం చేసేది ఎవరు, మాట్లాడేది ఎవరు? లక్ష్మీనారాయణ గారు అలాంటి దుగుప్తకరమైనటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. తాజాగా వ్యవసాయ బిల్లుల పైన ఒక పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది, రెండో పార్టీ గోడ మీద పిల్లివాటం వ్యవహరించింది, ఇంకొకరు లేరు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన. ఒక బలహీనమైనటువంటి వాయిస్ ప్రజలు మాత్రమే వినిపిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి చెవికి ఎక్కడం లేదు. అది విభజన చట్టంలో ఉండే అంశాల అమలు విషయంలో కానీ, అమరావతి రాజధాని విషయంలో కానీ, మహిళా జేఏసీ మిత్రులు కూడా వెళ్ళారు, ఒక 5 మంది అందరినీ కలిశారు. వాళ్ళు ఈ అంతకుముందు జేఏసీ ప్రతినిధి వర్గాలు కూడా వెళ్ళాయి. ఇవాళ రాయలసీమ వెనుకబడింది, ఉత్తరాంధ్ర వెనుకబడింది, అభివృద్ధి ప్యాకేజీ అన్నారు. ఎక్కడుందది? టార్చ్లైట్ వేసి ఎతికినా కనిపించడంలా, ఫ్యాక్టరీ కనిపించడంలా, రామాయపట్నం ఓడరేవు కనిపించడంలా, అంగీకరించిన రైల్వే జోను విశాఖపట్నంలో అక్కడెక్కడా కనిపించడంలా, నెలకొల్పల. పోలవరాన్ని గురించి ఇప్పటి వరకు ప్రస్తావన చేశారు, 8,000 కోత విధించారని. ఆ 8,000 కోత విధించింది హెడ్ వర్క్స్ దగ్గర కాదు, కుడి కాలువ దగ్గర కాదు, ఎడమ కాలువ దగ్గర కాదు, పునరావాస ప్యాకేజీ. ఆ పునరావాస ప్యాకేజీ ఏంటి? 2 లక్షల జనాభా, 45% గిరిజనులు, అందులో 300 గ్రామాలు. ఇవాళ 45,000 నుంచి 50,000 కుటుంబాలు. వాళ్లకు పునరావాసానికి సంబంధించింది ఏ ప్రాజెక్ట్ అయినా కడుతుంటే భూమి కోల్పోయినటువంటి వాళ్ళు, అందులో గిరిజన లాంటి దళితులు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రథమ లబ్ధిదారులు ఉండాలి. ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళను సంతృప్తి పరచాలి. ఈ రోజు అలాంటి మాటలు ఎన్నికలకు ముందు చెప్పారు, ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత 8,000 కోత విధిస్తున్నామని చెప్పన్నారు. ఈ కోత ఎవరికి అంటే గిరిజనులకా, లేకపోతే భూములు కోల్పోయినటువంటి రైతులకా, చిన్నకారు రైతులకా? ఈ విషయాలు మాట్లాడేటువంటి కాదు ప్రభుత్వం. లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆదుర్దాలో ఈ పొరపాటు చేసి ఉండొచ్చా? 5 కోట్ల ప్రజానీకం ఉన్నారు. కాదు ఇక్కడ కాంప్రమైజ్ ఎందుకు అయ్యింది ప్రభుత్వం? మీ అంచనా ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాలన్న ఆదుర్దాతో కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చా, లేదా వేరే కారణం ఏంటి? దేనికి కాంప్రమైజ్ అయ్యారు అనేటువంటిది జనమంతా కూడా మాట్లాడుకుంటున్నారు.
జనమంతా మాట్లాడుకుంటున్నారండి. నేనెందుకు నా గంట సేపు కూర్చున్నా నేను ఒక మాట మాట్లాడడానికి? ఏంటో సొల్లంతా మాట్లాడుకోవడం, మాలాంటి వాళ్ళ యొక్క సమయం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఢిల్లీలో పార్లమెంట్ జరిగింది. పార్లమెంటు సెషన్లో, లోక్సభలో, రాజ్యసభలో ప్రత్యేకత హోదాను గురించి మాట్లాడతాం, విభజన హామీల గురించి మాట్లాడతాం, విభజన చట్టాలలో అన్న అంశాల గురించి మాట్లాడతాం అన్నారు. మాట్లాడారా? చర్చించారా? అక్కడికి వెళ్ళి మళ్ళా టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకరినొకరు తిట్టుకునేటువంటి భాష, ఒకరినొకరు కంప్లైంట్లు. స్పీకర్ స్థానంలో ఉండేవాళ్ళు సబ్జెక్టుకు కన్ఫైన్ అయ్యి మాట్లాడండి, రికార్డు నుంచి తొలగిస్తామని చెప్పడాలు. ఈ రాష్ట్రంలో సమస్యలు లేవా? వాటి గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడారు చెప్పండి నన్ను. అమరావతి సమస్య కాదా? రైల్వే జోన్ సమస్య కాదా? కడప ఉక్కు ఫ్యాక్టరీ సమస్య కాదా అని అడుగుతున్నా నేను. కోర్టుల గురించి మాట్లాడారు పార్లమెంట్లో. కోర్టు తీర్పులు ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉంటున్నాయి. అదే నేను అంటున్నా. ప్రజల సమస్యల మీద గారు పార్లమెంట్ లో చర్చ చేసింది ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, శ్రీధర్ గారు. అంటే లక్ష్మీనారాయణ గారు మా మీద మాట్లాడారు, వారికి ఒక ఒపీనియన్ ఉంది, స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. మరి అదేవిధంగా తెలుగుదేశం, తెలుగుదేశం, ఆంధ్ర బీజేపీ వాళ్ళ మీద ఒపీనియన్ కూడా చెప్పమని తర్వాత నేను మాట్లాడతాను. అంటే వారు ఇది రెండు పార్టీల మీద ఒపీనియన్ చెప్పారుగా, ఎవరు మాట్లాడలేదని చెప్పారుగా. ఆ రెండు పార్టీలు, అన్ని పార్టీల గురించి మాట్లాడా. పేరు చెప్పండి సార్, పేరు కూడా చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా చెప్తే నేను సంతోషిస్తాను. టీడీపీ గోడ మీద పిల్లని తెలియదు కదా నాకు. గోడ మీద పిల్లి గోడ దుంకేయడానికి రెడీగా ఉంది పిల్లి. గోడ మీద పిల్లని చెప్పా టీడీపీ. థ్యాంక్ యూ చెప్పారు కదా, కూర్చున్నారు. థ్యాంక్ యూ కదా. మీరు చేసింది ఏంటి నిర్వాహకం? రెండు పార్టీలు. మరి ఆంధ్ర బీజేపీ ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇంక వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఆంధ్ర బీజేపీ, తెలంగాణ బీజేపీ, ఆర్ఎన్జేపీ, ఇన్ని బీజేపీలు మీకు కనిపిస్తున్నాయేమో. నాకు ఒకే బీజేపీ కనిపిస్తున్నది, ఒకే వైఎస్ఆర్సీపీ కనిపిస్తున్నది, ఒకే టీడీపీ కనిపిస్తున్నది, ఒకే కాంగ్రెస్ కనిపిస్తున్నది, కమ్యూనిస్టులు కనిపిస్తున్నారు. ఒక నిమిషం పట్టాభి గారు ఏదో మాట్లాడదాం. కాదు, ఇది ఛాన్స్ మాకు ఇవ్వాలి. విశాఖపట్నం పోర్టుకి 4,000 కోట్లు శాంక్షన్ చేశారు ఫర్ మోడర్నైజేషన్ అండ్ న్యూ క్రెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మళ్ళీ రీసెంట్గా 1,500 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పారు. కాకినాడకి 8 ఫిషింగ్ హార్బర్స్కి. ఆంధ్ర రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రధానంగా రామాయం పోర్టు, రెండో పట్నం పోర్టు, అదేంటిది దుగ్గరాజపట్నం, అది ఎందుకు ఆగిందో మీ అందరికీ తెలుసు, నాతో సహా. ఇది పలానా ప్రైవేట్ కంపెనీకి ఒక అగ్రిమెంట్ ఉన్నది, అది రివ్యూ చేయొచ్చు. ఇప్పుడు రివ్యూ చేసాం, అది ఎందుకు అమ్ముకున్నారు ఆయన, సరే వదిలిపెట్టేసాం. బట్ రివ్యూ చేసాం. మళ్ళీ అప్పుడేమన్నారు, ఆ సంస్థల్లో కొల్యూడ్ అయ్యారు, ఈ సంస్థ కొల్యూడ్ అన్నారు. కొత్త సంస్థ కొనుక్కున్నా కూడా రివ్యూ చేసాం. కాదు, ఇప్పుడు ఒకటి ఆయన అడిగింది ఏంటి స్పష్టంగా, పార్లమెంట్ సమావేశాలు జరిగాయి, సరే సెషన్ కన్నా ముందు ఒక 14 రోజులు స్కెడ్యూల్ కన్నా ముందు క్లోజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి పార్లమెంట్లో ఈ పార్టీల ఎంపీలు ఏం అడిగారు, ఏం ప్రశ్నించారు అని కదా ఆయన అడిగింది. అంటే జనరలీ ఇప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్లో పార్లమెంట్లో మాట్లాడిన దానికి బీజేపీ స్పందిస్తుందా, స్పందించిన తర్వాత ఆ విధంగా చేస్తుందా, లేదా ఎలక్షన్స్లో మాట్లాడిన దానికి ఏదైనా కట్టుబడి ఉన్నదా కదా. స్పందించలేనప్పుడు మనం ఎందుకు వాయిస్ రైజ్ చేయలేకపోతున్నాం బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద? శ్రీధర్ గారు, తెలంగాణ రాష్ట్ర సీఎంగా పనిచేసిన కేసీఆర్ గారు లాబియింగ్తో తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2008 వరకు కలిసి ప్రయాణించి లాబియింగ్ ద్వారా ఆంధ్ర రాష్ట్రం చాలా వరకు సాధించారు. అది కదా, ఇప్పుడు ఆయనైతే సాధించారు తెలంగాణ రాష్ట్ర సీఎం గారు, తెలంగాణ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు ట్రావెల్ చేశారు. మేము ఇప్పుడే మొదలుపెట్టాం, మాకు క్లారిటీ ఉన్నది. యంగ్ అండ్ ఒక ఏజ్ ఉంది, ఒక మెచ్యూరిటీ. శ్రీధర్ గారు, ఒక విషయం ఒప్పుకోండి, ముందే చేతులు ఎత్తేలేదా? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి మొదటి పర్యటనలో ఏమన్నారు? దేవుడు మన పట్ల దయ చూపించలేదు, వాళ్ళకి 200-225 సీట్లు వచ్చి ఉంటాయి అవసరం అంటే అది ఏ సంకేతం పంపించారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఆ మాట అనడం ద్వారా? మాయ చేసి మోసం చేసి పబ్బం గడుపుకునే తత్వం కాదైంది, వెరీ క్లియర్. ఏది ఉన్నా కూడా మొహం మీద మాట్లాడతారు. నేను ఓపెన్గా మీకు ఇందాక ఓపెనింగ్ సెంటెన్స్లో అన్నాను, ఇద్దరితో మాట్లాడినప్పుడు
నాతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను పక్కన నుంచి స్పందన ఇద్దరు గురించి చెప్పాను. చెప్పకూడదు కానీ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ లిమిటెడ్. ఈవెన్ అమిత్ షా కమిట్మెంట్స్ కూడా అక్రాస్ ఇండియా. సో ఓకే, నాకు అర్థమైన విషయం ఏంటంటే తులసిరెడ్డి గారు ఇప్పుడు యూపీ మేము సాధించవలసినన్ని సాధిస్తాము, ట్రెమెండస్ డెవలప్మెంట్ తీసుకుని వస్తాం. మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ ర్యాలీస్లో మాట్లాడింది, పార్లమెంట్లో మాట్లాడింది, అదంతా ఒక ఎత్తు పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ప్రతిదీ కూడా బకెట్ సిస్టమ్ తయారు చేశారు నరేంద్ర మోడీ గారు. బకెట్ సిస్టమ్ ఏంటంటే హెరిటేజ్ టెంపుల్స్ అన్నిటికీ ఒక స్కీమ్ తెచ్చారు. నువ్వు డిపిఆర్ సబ్మిట్ చేసుకో, డబ్బులు తీసుకో, నువ్వు డెవలప్ చేసుకో. హెరిటేజ్ స్మార్ట్ సిటీస్కి 100 స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ చేసుకో, నువ్వు ఛాలెంజ్ చేసుకో, తీసుకో. స్వచ్ఛ భారత్ దానికి ఒక ఛాలెంజ్, దానికి ఒక బకెట్. అంటే డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ఇది ఉన్నాయి, నువ్వు పెర్ఫామ్ చేసుకో, బకెట్తో వచ్చి తోడుకు నువ్వు వెళ్ళిపో. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అంటే నేను మా రాష్ట్ర సీఎం, మన రాష్ట్ర సీఎం, నా పార్టీ ప్రెసిడెంట్ గారికి పొగుడుతున్నానని కాదు, 2-3 అంశాల్లో వెరీ క్లియర్గా నాడు నేడు కార్యక్రమం సర్వశిక్ష అభియాన్కి ట్రెమెండస్ ఫండ్స్ ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఏ విధంగా బకెట్లో తెచ్చుకుంటున్నాం అంటే నాడు నేడు కార్యక్రమం తీసి ఫస్ట్ మేజర్ ప్రోగ్రామ్ ఆంధ్ర రాష్ట్రంలో టాయిలెట్స్, స్కూల్స్, బ్లాక్ బోర్డు, స్కూల్ డెవలప్మెంట్కి అక్కడ బోల్డ్ కోట్లు డబ్బులు ఉన్నాయి, అన్యూటిలైజ్డ్ ఫండ్స్. అంటే రాష్ట్రానికి వచ్చిన దగ్గర కూడా అన్యూటిలైజ్డ్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో కూడా అన్యూటిలైజ్డ్ ఉన్నాయి. అది తీసుకోవడం. ట్రైబల్ ఏరియాలో స్కూల్స్కి ట్రైబల్ ఫండ్స్ అన్స్పెంట్ కింద వదిలేస్తున్నాం, అవన్నీ కూడా ట్రైబల్ స్కూల్స్కి తెచ్చుకోగలం. నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా అయితే తెచ్చుకోవాలో ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఏంటంటే అమరావతి ఫైనలైజ్ చేసినప్పుడు ప్రతి జిల్లాకి చాలా 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 ప్రామిస్ చేశారు. ఆ డాక్యుమెంట్ నాది ఇప్పుడు. కానీ ఆ డాక్యుమెంట్స్ లింక్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ డిఫరెంట్ స్టైల్లో ఫంక్షనింగ్ అయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 8 హార్బర్లు ఏ బేసిస్లో స్టార్ట్ చేస్తున్నాం, 8 ఫిషింగ్ హార్బర్స్, 3 ప్రధానమైన పోర్టులకి ఏ విధంగా శాంక్షన్ చేయించుకుంటున్నాం. అదేంటిదంటే అక్కడ స్కీమ్ ఉంది, తులసిరెడ్డి గారు కేంద్రం దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరైతే స్మార్ట్ గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళకి తీసుకెళ్లిపోవచ్చు. సో ఇవాళ స్మార్ట్ పెర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని శ్రీధర్ గారు చెప్తున్నారు. ఒప్పుకుంటారా? సో మనకేమీ ఇబ్బంది లేదు, స్మార్ట్ పెర్ఫార్మెన్స్ తెచ్చుకోవాల్సినవి తెచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తులసిరెడ్డి గారు, మనకు చట్టపరంగా రావాల్సినవి ఏమేమి తెచ్చారు ముందు డిస్కస్ చేద్దాం. ఒకటి, విభజన సందర్భంగా 3 వరాలు. ఒకటి ప్రత్యేక హోదా, 2 రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, 3వది 108 సెక్షన్ల కింద 14 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. ఈ 3 మొదటిది వచ్చేసి హోదా ఇచ్చిన అధ్యాయం అని చెప్పారు, దానికి 0. 2వది వచ్చేసి రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద 24,350 కోట్ల గాను వచ్చింది 1050 కోట్లు. అంటే 100 రూపాయలు రావాల్సిన చోట 4 రూపాయలు వచ్చింది, 96 రూపాయలు ఎక్కుంటున్నారు. అది సాధించమని చెప్పండి. 3వది వచ్చేసి 5 లక్షల కోట్ల రూపాయల కింద ఈ పోలవరం వస్తుంది, రెవెన్యూ లోటు భర్తీ వస్తుంది, రాజధాని నిధులు, మిగతా 17 కేంద్రీయ సంస్థలు, స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కలిసి 5 లక్షల కోట్లలో ఇంతవరకు వచ్చింది. పోలవరంతో సహా పోలవరంకి ఇచ్చినటువంటి 8,507 కోట్లతో సహా కలిసి ఇప్పుడు ఇచ్చింది 18,000 కోట్లు. 5 లక్షల కోట్లకు 18,000 కోట్లు అంటే 100 రూపాయలు ఇవ్వాల్సి 2 రూపాయలు ఇచ్చారు, 95 రూపాయలు తెచ్చుకోలేకపోయారు. ముందు 5 ఇచ్చేసాలి కదా. మిగతా ఏమన్నా అమ్మకి అన్నం పెట్టిన ప్రభుత్వం పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్టు చేయాల్సింది తెచ్చుకోకుండా ఇక్కడ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, మాకు 20 పైచులకు ఎంపీలు ఇవ్వండి, రాష్ట్రంలో అధికారంలో ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి తెస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకు లోక్సభలో చెప్పారు. మరి వారెవరు రాజ్యసభ అది ఎప్పుడు మోడీ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం రాకపోతే కనుక రాజ్యసభలో, లోక్సభలో అయిపోయింది, లోక్సభలో ఒకేలా సరైన. వాట్ అబౌట్ రాజ్యసభలో మెజారిటీ లేదు. అనేక బిల్లులు వచ్చేసి పౌరసత్వ సవరణ చట్టం మొదలుకొని, సిఏఏ మొదలుకొని, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక మొదలుకొని, వ్యవసాయ బిల్లులు, తర్వాత విద్యుత్ సంస్కరణలు, ఇవన్నీ కూడా అన్కండిషనల్ గా ఏ మాత్రం వచ్చేసి దానికి సంబంధం లేకుండా అన్కండిషనల్ గా బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ మిత్రపక్షాలు ఒకవైపు వచ్చేసి అకాలీదళు ఎన్నాళ్ళముంటో మిత్రపక్షము వాళ్ళు కేంద్ర మంత్రే రాజీనామా చేసి బయటికి వస్తే కనీసం దాని గురించి వచ్చేసి కొన్ని కండిషన్స్ పెట్టి ఇవన్నీ చేయండి అని చెప్పేసి ఆ మాటే లేదు వచ్చేసి. అంటే ఓవరాల్ గా సాగిలబడడం. దీని మరి ఏమనాలో వచ్చేసి దీనికి వేరే కారణము
లక్ష్మణ్ గారు చెప్పినట్టు అందరికీ తెలుసు. దీంట్లో వచ్చేసి వంట గింజలు ఏముంటుంది, బియ్యపు గింజ, అందరికీ తెలుసు ఎందుకు జరుగుతుంది అనేది. దానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మనకంటే పబ్లిక్కే బాగా తెచ్చిపోతాం. ఎస్ రామ్ కుమార్ గారు, ఫైనల్గా ఇప్పుడు ఏమిటి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాబు మాకు ఇవ్వండి అని అడగాల్సిందేనా? ఎందుకంటే వేరియస్ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్కండిషనల్గా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము, అది రాజకీయ కారణాల, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి ప్రయోజనాలు ఏదైనా. సో వచ్చేవి ఎప్పటికి వస్తాయి, ఏమన్నా క్లారిటీ చెప్పగలుగుతారా? ప్రత్యేక హోదా అనేది ఇంకా మాట్లాడి కూడా దాని ఒకళ్ళ ఉపయోగం లేదని మీరే చెప్పేస్తున్నారు. కానీ ప్రతి పార్లమెంట్ ముందు దిశానిర్దేశం చేస్తారు ఎంపీలకి, ప్రత్యేక హోదా గురించి అడగండి, ప్రత్యేక హోదా గురించి అడగండి అని. అదేదో మమ అనుకోండి అన్నట్టు ఉంటుంది ఆ వ్యవహారం. దాని గురించి మనకి ఆల్రెడీ క్లారిటీ మీరే చెప్పేశారు. సో ఎప్పటికైనా వస్తాయా ఇవన్నీ, మర్చిపోవాల్సిందేనా? ఋషి గారు, హోదా అనేది ముగిసిన అధ్యాయం ఇప్పుడే కాదు 2015లోనే ఇంచుమించుగా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే దేనికోసం ఏమేమి ప్రత్యేకమైన బకెట్లు ఉన్నాయి, ఏ విధంగా నిలుస్తున్నారని ఇక్కడ రూలింగ్ లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇంకా రావట్లేదని ఇప్పుడు ఇక్కడ పాలించేది 151 మందితో ఉన్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. వారు ఏం అడిగితే అది పైనుంచి ఇస్తున్నామా లేదా అనేది క్లారిటీ మీకు చెప్పాలి. వారు ఎస్ అని అన్నారు, ఇంకా పైనుంచి ఏమి వాళ్ళని ఆయనే అడగాలి. ఆ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని పాలించే గవర్నమెంట్ 36 సరే మీరన్న పాయింటే మీరన్న పాయింటే 36,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని నేను అభ్యర్థించారు. సో బ్రహ్మాండంగా ఉన్నాయి మీ ఇద్దరికి సంబంధాలు. సరే రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు అవనవండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగున్నాయి కదా, ఈ 36,000 కోట్ల సంగతి ఏంటి, ఎన్నాళ్ళలోపు రాష్ట్రానికి వస్తాయి అది చెప్పగలుగుతారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరు, రాజకీయ పార్టీలుగా వేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు సరిగ్గా ఉండి వాళ్ళు తెచ్చుకునే విధంగా వాళ్ళు తెచ్చుకుంటారని ఇప్పుడే వారే చెప్తున్నారు. ఇంకా రాజకీయ పార్టీగా మేము చెప్పేది ఏమన్నా సార్, రాజకీయ పార్టీగా మా పార్టీ స్టాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం, ప్రజల కోసం ఏమైతే పోరాడాలో వాటి గురించి ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాం. ఇంకొక చిన్న విషయం ఏం చెప్పాలంటే, ఈ పోలవరం సంబంధించి డబ్బుల విషయంలో ఇస్తుంటే మాకు డైరెక్ట్ గా ఆడిట్ అది వద్దు, డైరెక్ట్ గా నాబార్డ్ ద్వారా మాకు 10,000 కోట్లు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. అటువంటి ఏమీ కుదరదు. సిస్టమేటిక్ గా డిపిఆర్ ద్వారా లేదా ఏవైనా పనులు జరిగితే పనులని అంతా కూడా ఆడిట్ చేసి అప్పుడే మీకు డబ్బులు వస్తాయి త్రూ ప్రాపర్ ఛానల్ అని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా రాష్ట్రానికి ఊరికే అడిగిన వెంటనే ఇచ్చేసే పద్ధతిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉండదు. దానికి ఒక సిస్టమ్ ప్రాసెస్ ఉంది, దాని ద్వారానే వస్తూ ఉంటాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్క నుంచి శ్రీధర్ గారు ఇస్తారని చెప్తానంటారు, మధ్య మధ్యలో ఏదో బాల్ ఇప్పుడు టాస్ చేస్తుంటాడు, ఏది ప్రత్యేక హోదా అని. ప్రత్యేక హోదా ముగిసిందని కూడా వాళ్ళు కూడా ముగిసిందని ఇంక మూసేయాలి. అది అర్థం అవ్వాలి కదా, ఇప్పుడు మీకు అర్థమైంది, బీజేపీకి అర్థమైంది, మరి వైసీపీకి, తెలుగుదేశానికి, లక్ష్మీనారాయణ గారికి, నాకు, కాంగ్రెస్ కూడా అర్థం అవ్వాలి కదా. ఏ విధంగా మళ్ళీ చేస్తారో వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ రామ్ కుమార్ గారు. ఎస్ ఫైనల్గా శ్రీధర్ గారు, నేను అన్నది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ప్రధానమంత్రికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది, ఆ విధంగా ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. అంటే నడ్డా గారి గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? లేదు, ఈ స్కీమ్స్ గురించి ఆ విధంగా నడుస్తున్నది. మేము లక్ష్మీనారాయణ గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, అద్దేపల్లి శ్రీధర్ గారు ఏం అడుగుతున్నామంటే, ఏదైతే ప్రధానమంత్రి గారు హామీలు ఉన్నాయో, ఏదైతే ఏపీ రియాన్ బిల్ హామీలు ఉన్నాయో, ఏవైతే పార్లమెంట్లో హామీలు ఉన్నాయో మీరు నిలబెట్టుకోవాలి. అది అయిపోయింది, ఇది అయిపోయిందంటే అయిపోయిన వాటికి వదిలిపెట్టేయండి, లేకపోతే మీరు ఇవ్వనివని వదిలిపెట్టండి. ఇంకా ఇవ్వవలసినవి చాలా ఉన్నాయి కదా, అది కూడా ఇవ్వండి. దానికోసం మనం అడుగుతామా అంటే ఎన్నిసార్లు అడుగుతాం కాదు, ఎన్నిసార్లు అడుగుతాం. ఇప్పుడు ఒకటి చూసుకోండి, ఎందుకు 1% దగ్గర ఆగిపోయింది బీజేపీ, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ అంటే ఎందుకు వేరే వాళ్ళకి అంత పర్సెంటేజ్ వచ్చింది, ఎందుకు వీరికి 1% దగ్గర ఆగిపోయింది? చేయవలసిన న్యాయం చేయట్లేదు కాబట్టి సెంట్రల్ బీజేపీ చేయవలసిన న్యాయం చెయ్యాలి. ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి విభజన కోరుతోంది ఆంధ్ర రాష్ట్రం. రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు ఏదైనా చేయొచ్చు గాక, ఎందుకంటే అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ అనుకుంటుంది. బీజేపీ కూడా చెప్పింది మాదేం మఠం కాదు, అధికారంలోకి వస్తామని. ఓకే వెల్, కానీ రాష్ట్ర ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకుని మిమ్మల్ని ఓట్లు వేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇంకా అమలు కాకుండా ఉండిపోయాయో, విభజన చట్టం ఇంకా అలాగే ఉండిపోయిందో, 6 ఏళ్ళు అయిపోతున్న రాష్ట్రానికి రాజధాని ఏదో ఇంకా క్లారిటీ ఎందుకు లేదో, కనీసం ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం రావడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల పాత్ర ఉంది, దయచేసి మర్చిపోవద్దు. సో వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటాయి. ఆ దిశగా కనీసం అప్పుడప్పుడు అన్న ఆలోచన చేయాలి. రాజకీయాలు వదిలిపెట్టేమని ఎవరు అడిగే పరిస్థితి లేదు. సో ఆ రకంగా ఆలోచిస్తారేమో
వేచి చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు, తులసిరెడ్డి గారు, రామ్ కుమార్ గారు, శ్రీధర్ గారు, పట్టాభి గారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99 టీవీ.